తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అనే ఒక చార్ట్ రిలీజ్ అయింది. This is an open thing that Yes. education has become a business for a lot of people. వెరీ సూన్ 10th 10th. సీజన్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, ఒక ఆర్టిస్ట్ కి వాట్ యూ వాంట్ టు అండ్ కామనర్స్ కి వాట్ యూ వాంట్ టు. కొంతమందికి ఎలా అర్థమవుతుందంటే బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే నీ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి నువ్వు చూస్తున్న డిఫరెన్సెస్ ఏంటి? దీస్ మ్యాడ్ పీపుల్ కొంతమంది ఉన్నారు, అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ ముందు వెనకాల వీళ్ళు వెళ్తున్నారు. వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్? యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. సో గోరింటాకు నీకు ఇచ్చింది ఏంటి? బతకడం నేర్చుకో, రేపటిది ఆలోచించుకో, నిన్నది ఏం చేయలేము వదిలేసి. ఈజ్ నిఖిల్ స్టికింగ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్? బాగా డౌన్ ఫాల్ అయ్యి బాధపడ్డ సిచ్యువేషన్స్ లైఫ్. Because people start judging you if they are really not your people. మన సొసైటీ ఎలా తయారైందంటే కాయిన్లో 2 సైడ్ ఉంటే అని తెలియదు జనాలు. ఎస్పెషల్లీ అబ్బాయి అమ్మాయి విషయంలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఆలోచించరు. డైరెక్ట్గా చెప్తారు అమ్మాయి కరెక్ట్, నిఖిల్ ఏదవా. లైఫ్లో బాగా నువ్వు విలువిచ్చే పర్సన్ ఎవరు? సో మళ్ళీ నిఖిల్ లైఫ్లో ప్రేమ అనేది వస్తుందా? I'll make sure that it is the perfect person for me. Not perfect, the best one. Because no one can be perfect. నేను perfect కాదు. Don't forget to subscribe, like and share Visual Talks. Only on YouTube. Thank you. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజువల్ టాక్స్ పాడ్కాస్ట్. సో ఈరోజు కూడా మనతో పాటు ఒక అద్భుతమైన సెలబ్రిటీ. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వేసిన రాకెట్. సో ఎస్, సైన్యానికి ఎంతైతే బలం ఉంటుందో ఆ సైన్యం బలము ఒకరితో ఉంటే వాళ్ళకు కూడా ఎంతో బలం వస్తుంది. సో అటువంటి ఒక బలమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చూడటానికి అందంగానే ఉంటాడులే. సో ఎస్, ఆ అందం వెనుక సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్య ఇంకా బాగా గ్లో అవుతున్నాడు. సో ఎస్, హాయ్ నిఖిల్. అందగాడా ఏంట్రా ఆ సీక్రెట్లు? ఈ గ్లోక నైట్ ఎఫెక్ట్ షూట్స్ డార్క్ సర్కిల్స్. జనాలు ఎవరైనా చూస్తే ఏమైంది ఈమె కళ్ళకి అంటారు. ఈమె కళ్ళకా గ్లో అంటారు. ఏమైంది ఈయన కళ్ళకి? నీ కళ్ళకి. నా కళ్ళకి ఏమైందిరా? ఏం గ్లో పడుతుందిరా ఫేస్? లేదు, లైట్ వేసారుగా. యు ఆర్ గ్లోయింగ్ మేబీ బికాస్ ఆఫ్ ద షర్ట్, మేబీ బికాస్ ఆఫ్ ద ఫేస్, బికాస్ ఆఫ్ ద షూట్స్, బికాస్ ఆఫ్ ద ఫేమ్. ఓ మస్తు ఉండొచ్చు గ్లో అవ్వడానికి. బికాస్ ఆఫ్ లవ్ విచ్ పీపుల్ ఆర్ గివింగ్. ఒక్క నుంచి లవ్ లేకపోతే ఇంకొక దగ్గర నుంచి లవ్ తీసుకోవడం. ప్రేమం లవ్ ఇస్ ఫ్రీ. ఇట్స్ ఆల్వేస్ ఎ ఫ్రీ. బట్ అది ఎవరికి ఇవ్వాలో దాన్ని బట్టి ఉంటుంది. అవునా? సో ప్రస్తుతానికి ఎవరెవరికి ఇస్తున్నావు లవ్? నన్ను ప్రేమించే వాళ్ళకి. సో మీ అందరికీ ఆ ప్రేమని అర్పిస్తున్న నిఖిల్. సో ఎస్, ఈ ఏదైతే జర్నీ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ, డూ యూ థింక్ దీంట్లో బిగ్ బాస్ ది పోర్షన్ ఎంత ఉంది టు ఆల్ ద సక్సెస్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ? ఇప్పుడు ఏదైతే ఎవ్రీ స్టేజ్ హ్యాస్ అ నెక్స్ట్ స్టెప్. సో ఒక స్టేజ్లో ఇప్పుడు నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, నువ్వు ఉన్నావు. బట్ ఎవ్రీ షో ఆఫ్టర్ ఎవ్రీ ప్రాజెక్ట్ దెర్ ఇస్ అన్ అనదర్ స్టెప్. సో ఆ స్టెప్ని నువ్వు ఎలా సెలెక్ట్ చేస్తావు, ఎలా ఎక్కుతావు అనే మీద ఉంటాయి. అండ్ ఎస్, అఫ్ కోర్స్ బిగ్ బాస్ గేవ్ మీ అ వెరీ గుడ్ బూస్టప్. అండ్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఐ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అబౌట్ మై క్యారియర్. సో అది ఇట్ హెల్ప్ మీ లాట్. సో ఎస్, బిగ్ బాస్ అంటున్నాం కాబట్టి దిస్ సీజన్ అగైన్ వెరీ సూన్ 10th సీజన్ వస్తుంది. సో యు ఆర్ ద టైటిల్ విన్నర్. సో అంటే ఆ టైటిల్ విన్ అయినప్పుడు, ఆ ట్రోఫీ చేతిలో పట్టుకున్నప్పుడు వాట్ డూ యూ ఫీల్, వాట్ యూ ఫెల్ట్? అండ్ ఇప్పటికీ యూ మైట్ బీ సీయింగ్ దట్ ట్రోఫీ, రైట్? ఇట్స్ స్టిల్ ఇన్ మై హోమ్. ఎస్. సో అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఈజ్ దేర్ ఎనీ మెమొరీ బిహైండ్ దట్ ట్రోఫీ? ఇప్పుడు మనలా అనొద్దు, సార్ నాగార్జున గారు ఇచ్చారు, అలా కాకుండా ఒక దాని వెనకాల మనకు ఒక డెఫినెట్లీ ఒక స్టోరీ ఉంటుంది, ఒక రిమైండర్ ఉంటుంది, ఒక మెమొరీ ఉంటుంది. సో అలా ఆ ఒక మెమొరీ ఏంటి ట్రోఫీ వెనకాల? బిగ్ బాస్లో జరిగిన జర్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ సా ఇట్. ద వే వి ప్లే, కంటెస్టెంట్స్ ప్లే, ఎవ్రీథింగ్. బట్ అది లాస్ట్లో ట్రోఫీ చేతిలో వస్తుంది కదా,
దిస్ ఐ హావ్ టోల్డ్ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్ లైక్ ఆ ట్రోఫీ చేతికి వచ్చేదాకా తెలియలేదు నాకు జనాలు ప్రేమ విలువ అంత బరువు ఉంటుంది అని బికాస్ దట్ ఐ క్యాన్ ఫీల్ దట్ వెయిట్ విచ్ దే హ్యావ్ యునో పోరింగ్ ద లవ్ అంత నన్ను ఇష్టపడడం నాకు సపోర్ట్ చేసి ఓట్ చేయడం అనేది ఒక లైక్ ఐ డోంట్ నో ఐ ఫెల్ట్ సమ్వేర్ లైక్ ఐ వాజ్ లెఫ్ట్ అలోన్ బిఫోర్ Before the trophy. not because of the trophy. I know that I have people who love me or who admire me. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. బట్ నాకు ఆ రోజు ఏం రియాక్ట్ చేయాలని కూడా తెలియలేదు అని ఐ వన్ ద ట్రోఫీ బికాజ్ నన్ను ఇంతలా ప్రేమిస్తారు ఇంతలా ఇష్టపడుతున్నారా అనేది తెలిసిందే ఆ రోజు. అండ్ దట్ ట్రోఫీ ఈజ్ లిటిల్ very precious to me because it's not that I won, it's because they made me won that trophy. So నా వాళ్ళకి గుర్తుగా నేను కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చడం లేదా నేను ఏదో ప్రాజెక్ట్స్ సీరియల్స్ లేదా సిరీస్ చేయడం జరిగింది కానీ నాకు ఒక గుర్తింపుగా ఆ ట్రోఫీ ఇచ్చారు వాళ్ళు టు రిమెంబర్ ఫర్ ఎవర్ అని. ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్ టు మీ. ఓకే సో ఎస్ అండ్ ఇప్పుడు మనము బిగ్ బాస్ గురించి 2-3 బికాస్ ఎనీవేస్ నౌ సీజన్ ఈజ్ స్టార్టింగ్ కాబట్టి ఒక ఆర్టిస్ట్లు వెళ్ళి బిగ్ బాస్లో ఉండడము ఈజ్ యాజ్ యూజువల్ బట్ ఈ మధ్య కామనర్స్ కూడా వస్తున్నారు. సో ఫర్ ఆర్టిస్ట్ వాట్ యూ వాంట్ టు సే సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ఒక ఆర్టిస్ట్కి వాట్ యూ వాంట్ టు అండ్ కామనర్స్కి వాట్ యూ వాంట్ టు బికాస్ చాలా కామనర్స్కి యూ మైట్ బీ ద రోల్ మోడల్. సో అలా ఒక కామనర్ నీలాగా ఆడి నీలాగా గెలవాలి అని అనుకుంటే ఏ మోటివేషన్ తీసుకొని వెళ్ళాలి? బిగ్ బాస్ ఇస్ అగైన్ యూ కెన్ సే మెంటలిస్ట్ గేమ్ ఆర్ స్పోర్టివ్ గేమ్. కొన్నిసారి ఫిజికల్ టాస్క్లు ఉంటాయి, కొన్నిసారి మెంటల్ టాస్క్లు ఉంటాయి అండ్ బిహేవియర్స్ బట్టి ఉంటాయి. I would say both of them, the celebrity contestants or the commoner contestants, the only one thing that అందరూ హ్యూమన్స్ అక్కడ. సో అక్కడ జరిగే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ కావచ్చు. సమ్టైమ్స్ వీ కాంట్ హ్యాండిల్ అవర్ ఎమోషనల్ థింగ్స్. ఎప్పుడు బ్లాస్టప్ అవుతాం, ఎప్పుడు మనకి కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం తెలియదు. నెవర్ జడ్జ్ ఇన్ ద హౌస్. ఒక హౌస్కి వెళ్ళిన తర్వాత అది కామనర్ అవ్వచ్చు లేదా సెలబ్రిటీ కావచ్చు, యూ ఆల్ ఆర్ కంటెస్టెంట్స్. ప్లే యాజ్ అ కంటెస్టెంట్స్. డోంట్ టేక్ నువ్వు సెలబ్రిటీ కాబట్టి మీకు అది ఉంది ఇది ఉంది ఇది అడ్వాంటేజ్గా తీసుకోకండి. అండ్ కామనర్స్ మీకు ఏం తెలీదు అనేది మీరు చెప్పకండి. ప్లే, షో వాట్ యు ఆర్, షో వై యు ఆర్ దేర్ ఇన్ ద హౌస్. అవ్వకపోతే ఓడిపోతారు. జనానికి ఇష్టం లేకపోతే వాళ్ళే పంపిస్తారు. మీరు అక్కడ ఒకరిని బ్లేమ్ చేయడం వల్ల లేదా ఇంకొకరిని ఏదో చెప్పి తొక్కడం వల్ల మీరు గెలవరు. అక్కడ జనాలు చూసేది హౌ యు ఆర్ ప్లేయింగ్, వాట్ యు ఆర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ ఆర్ ఇప్పుడు 9th సీజన్ అయింది. 9th సీజన్లో అన్ని ఫిజికల్ టాస్క్ గెలిచిన వాళ్ళే ట్రోఫీ ఎత్తలేదు, అన్ని మెంటల్ టాస్క్ గెలిచిన వాళ్ళే ట్రోఫీ ఎత్తలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ బిహేవియర్. ఇప్పుడు నువ్వు అన్ని గెలిచినా నీ నోరు నీ బిహేవియర్ బాగాలేకపోతే జనాలు తీసి బయట పడేసిన నామినేషన్స్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇట్ డిపెండ్స్. యూ ఆర్ దేర్, యూ ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ నాట్ ప్రెజెంటింగ్ ఆర్ ట్రైంగ్ టు బ్లేమ్ ఎనీవన్. నేను వెళ్ళింది నా ఆట ఆడడానికి, నాకు నువ్వు ఎలా ఆడాలో అది చెప్పక్కర్లేదు. యు గాట్ ద పాయింట్. అవతల వాడు నువ్వు ఇలా ఆడాలి అంటే నువ్వు అవతల వాళ్ళకి చెప్పు, నువ్వు ఇలా ఆడైతే. వీఆర్ నాట్ దేర్ ఫర్ యూ. ప్లే యువర్ గేమ్. అంటే నువ్వు నీలాగుండు. నువ్వు నిఖిల్ వెళ్ళింది నిఖిల్ లాగా ఉండడానికి, నిఖిల్ వెళ్ళింది ధరణి లాగా ఉండడానికి కాదు కదా. ధరణి ఒకవేళ వెళ్తే నిఖిల్ లాగా ఉండడానికి కాదు కదా. యు ఆర్ ప్లేయింగ్ లైక్ ధరణి, ఐఎమ్ ప్లేయింగ్ లైక్ నిఖిల్. సో ఇప్పుడు నేను నా బ్రెడ్ అండ్ బెటర్కి ఇండస్ట్రీ నాకు ఆపర్చునిటీ, ఐఎమ్ గోయింగ్ విత్ ఇండస్ట్రీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ఆర్టిస్ట్. సెలబ్రిటీ అంటారు కొంతమంది యాజ్ అన్ యాక్టర్ అంటారు. ఇట్ ఈస్ మై ప్రొఫెషన్. దానికి బిగ్ బాస్ దాన్ని బిగ్ బాస్ లో వాడడం కాదు. ఓ నీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది ఆర్ ఇస్ యూఆర్ ఆల్రెడీ సెలబ్రిటీ. నో, యూ కెన్ బి కళ్యాణ్ పడియాల, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, హీ వన్ 9th సీజన్. సెలబ్రిటీ కాదు. He's not a celebrity. He won because of task, because of his behavior, because people loved him. అక్కడ చాలా వేరే సెలబ్రిటీస్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్న మొన్న వచ్చిన కొత్తగా జాయిన్ అయిన ఇండస్ట్రీకి ఉన్నారు. వై? అది అంతే, నువ్వు నీలాగా ఉండు అంతే. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను మళ్ళీ ఇన్స్టాలో చూస్తున్న రీల్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే నన్ను పంపించండి, నన్ను బిగ్ బాస్కి పంపించండి, నేను సో చేస్తున్నా, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. అండ్ డెఫినెట్లీ పీపుల్ డూ. ఏమైపోయిందంటే కొంతమందికి ఎలా అర్థమవుతుందంటే బిగ్ బాస్ అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే
లేదా హల్చల్ చేస్తేనే మనకి మనం లైమ్ లైట్ లో పిలుస్తారు. వస్తాం మనము. హల్చల్ అనేది గొడవ పట్టుకునేది ప్లాన్ చేసుకుని జరగవు అక్కడ మనకి ఎమోషనల్ బ్యాలెన్సే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నిజంగా చెప్పాలంటే వెళ్ళిన 3-4 రోజులకి మర్చిపోతాం కెమెరాస్ ఉంది అనగానే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు థర్డ్ పర్సన్ నాతో ఏదో మిస్బిహేవ్ చేశారంటే నువ్వు నాతో క్లోజ్గా ఉంటావంటే నీ దగ్గరే చెప్పుకోవడానికి నాకు అక్కడ స్కోప్ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పీపుల్ దేర్. నా ఫ్యామిలీ లేదా నా పర్సనల్ ఫ్రెండ్స్ లేరు అక్కడ ఆ బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు 18 మెంబర్స్ ఏమన్నా వెళ్తే నువ్వు వెళ్ళావు అనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బిఫోర్ బిగ్ బాస్ రైట్. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ అముద అనుకుందాం, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు తీసుకోలేదు కదా. ప్రేరణ తీసుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ, నువ్వు ఉన్నావు అని. ఇప్పుడు మనం ముగ్గురికి తెలుసు, వి నో ఈచ్ అదర్. ప్రేరణకు నాకు ఏదో క్లాషెస్ అయిందంటే మచ్చా ఐ విల్ కమ్ టు యూ అండ్ టాక్. సో వై డిడ్ షీ డూ దాట్? అది జనాలు ఏమనుకుంటారు, గాసిపింగ్ ఆర్ దే ఆర్ బ్యాక్ డిచింగ్ ఇలాంటిది అనుకుంటారు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ స్పేస్. నేను ఇప్పుడు డోర్ తీసి బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఇలా జరిగిందని చెప్పి లోపలికి రాలేను కదా. ఐ హ్యావ్ ఓన్లీ దాట్ పీపుల్. అండ్ కొంతమంది అక్కడ కూడా అది ఎమోషనల్లీ, ఇప్పుడు నీ దగ్గర చెప్పింది నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు అది వాడతావు, అలా సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్. ఏంటంటే అందులో సిచ్యువేషన్స్ అయిపోతాయి అలా. ఎందుకంటే అక్కడ 18 కంటెస్టెంట్స్ గెలవాలని వచ్చి ఉంటారు బికాస్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రగల్స్. లేదా నాకు ఇది గెలవాలని ఆశ ఉండొచ్చు, లేదా వచ్చే డబ్బులతో ఏదో చేయాలని ఒక కోరిక ఉండొచ్చు. I can't even say that you are wrong. Situation అలాంటిది. So it has to be judged wisely. Okay. So yes, బిగ్ బాస్ కొంచెం పక్కన పెట్టేద్దాము. పుట్టింగ్ బిగ్ బాస్ అసైడ్, లైఫ్లో ఇప్పుడు నిఖిల్ ఏదైతే ఉన్నాడో, అంటే నిఖిల్ ఒక యాక్టర్ కానివ్వు, లేదా నిఖిల్ ఒక మంచి యాంకర్ కూడా, బికాజ్ ఐ నో దట్ హౌ యూ హోస్ట్ అనేది కూడా నాకు తెలుసు. అది పక్కన పెట్టేస్తే అసలు నిఖిల్ ఏంటి, అసలు నిఖిల్ ఎవరు, ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏంటి ఫోర్స్ చేసింది నిఖిల్ని ఇండస్ట్రీకి రావడానికి? నిఖిల్ యాక్చువల్లీ బెంగళూరులో హీ వాస్ డూయింగ్ యాజ్ ఆర్కిటెక్ట్. సో ఆ టైంలో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాజ్ అ స్టోరీ రైటర్, చమరామేశ్వర్ అని. మా నాన్న ఫ్రెండ్, హీ వాంటెడ్ మీ టు బీ ఇన్ హిస్ సినిమా కన్నడలో, ఊటీ అని. దెన్ ఆ టైంలో లేదు నిఖిలే కావాలి అంటే ఐ వాజ్ ఇన్ బెంగళూరు స్టడింగ్ వేర్ ఇన్ కాలేజ్ కాల్డ్ ఆచార్య. సో అప్పుడు ఫోన్ చేసి కావాలంటే మా అమ్మ నాన్న ఏం చేస్తావు అంటే, మీరు డిసైడ్ అవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, కట్టిన ఫీజు మీరే కాబట్టి మీరు ఆలోచించండి అంటే చేసేమన్నారు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అండ్ దెన్ ఐ కేమ్ టు ఇండస్ట్రీ, ఐ డిడ్ మై ఫస్ట్ మూవీ. దాని తర్వాత 3 years ఐ వాజ్ సిట్టింగ్ ఖాళీగా. ఇప్పుడు చేసేసి ఏం చేయాలో అర్థం కాలేదు. నెక్స్ట్ కన్నడలో ఉన్నప్పుడు. అండ్ దెన్ 3 years తర్వాత ఐ ఫెల్ట్ ఐఎమ్ బీయింగ్ బర్డన్ ఆన్ మై సెల్ఫ్ టు మై ఫ్యామిలీ. ఖాళీగా 3 years కూర్చుంటే ఎవరికైనా ఒకలాగా అనిపిస్తుంది అని. అండ్ దెన్ నేను మైసూర్లో థియేటర్స్ చేస్తారు షోస్. సో ఐ జాయిన్డ్ అ గ్రూప్, ఐ డిడ్ మై షో, వర్క్ షాప్స్ జరిగింది. అండ్ దెన్ ఐ వాజ్ ఓకే, ఫైనాన్షియలీ ఐ నీడ్ సమ్ ఇన్కమ్ అట్లీస్ట్ ఫర్ మై పాకెట్, నా మెయింటెనెన్స్ కోసం అని అక్కడే ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ ఉండే, మ్యాన్ పవరింగ్ కన్సల్టెన్సీ ఆఫీస్. ఐ వాజ్ రిక్రూట్, ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఫర్ 7-8 months. అండ్ దెన్ అక్కడ ఎవరో ఫేస్బుక్లో నా ఫోటో చూసి ఐ వాంట్ యూ అని కన్నడలో సీరియల్లో పిలిచారు. ఇట్ వాజ్ అ రీప్లేస్మెంట్ ఆఫ్ హీరో, మనే మంత్రాలయ అనే సీరియల్. అక్కడ ఒక 9 months ఐ వర్క్డ్. అండ్ దెన్ ఈరోజు అయిపోతుంది సీరియల్ అన్నప్పుడు నాకు ఒక ఆడిషన్ వచ్చింది. లైక్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రాజెక్ట్ కోసం బెంగళూరులో ఆడిషన్ చేస్తున్నారు. దే వర్ ఆల్రెడీ ఆడిషనింగ్ ఇన్ ఎవ్రీ స్టేట్. బెంగళూరులోనే 200+ అబ్బాయిలు అమ్మాయిలని ఆడిషన్ చేసేసారు. నేను ప్యాకప్ అయ్యి 8:30-9 అలా రీచ్ అయ్యా. లాస్ట్ డే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ నెక్స్ట్. అండ్ దెన్ ఐ గాట్ దిస్ ఆడిషన్. ఐ వెంట్, ఐ డిడ్. ఆఫ్టర్ 1.5-2 months ఫైనలైజ్ అయ్యి ఐ కేమ్ టు హైదరాబాద్ విత్ అ ప్రాజెక్ట్ కాల్డ్ గోరింటాకు. అండ్ ఇట్ అగైన్ బికమ్ అ ఫేమస్. అది రీమేక్ కూడా జరిగింది, హిందీలో జరిగింది, కన్నడలో జరిగింది. దే డిడ్ రీమేక్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ హిట్. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఐ స్టార్టెడ్ గెటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ దెన్ బిగ్ బాస్ షోస్ అండ్ ఆల్. Now here. No, Vikram on duty. And many more to go. అంతేనా? Many more to go. సో గోరింటాకు నీకు ఇచ్చింది ఏంటి? People. ఇంకా? Confidence and
మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈరోజు బతకడం నేర్చుకో, రేపటిది ఆలోచించుకో, నిన్నది ఏం చేయలేము వదిలేసాను. బికాజ్ ఐ హావ్ సీన్ దిస్ వీడియో, ఒకరు చెప్తున్నారు ఇన్ దట్ వీడియో దట్ నిన్నది మనం ఎలాగో మార్చలేము. ఇట్ ఈస్ అన్ హిస్టరీ, టుమారో ఇస్ అ మిస్టరీ, టుడే ఇస్ అ గిఫ్ట్. సో యూ హ్యావ్ టుడే ఇన్ యువర్ హ్యాండ్, యూజ్ ఇట్ ఆర్ కీప్ ఇట్ ద వే యూ వాంట్. సో అయిపోయింది, ఉన్నది కాపాడుకోవాలి, రేపటిది నాకు తెలియదు. సో ఐఎమ్ లీవింగ్ ఫర్ ద డే. లైఫ్ నేర్పించింది ఏంటి నిఖిల్కి? నోరు హదుపులో పట్టుకోవాలి అని ఫస్ట్. కంట్రోల్ యువర్ మౌత్. ఓకే. దెర్ ఆర్ 3 M's you should control: your mouth, your mood, your mindset. సో ఈ 3 కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అవతల వాళ్ళు ఎలా డ్యామేజ్ చేయాలన్నా యూ క్యాన్ బి కంట్రోల్డ్. నోరు అదుపులో పెట్టుకోవాలి అనేది దేని వల్ల రియలైజ్ అయినా? ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అని తెలుసుకోవాలి. ఎవరి దగ్గర మాట్లాడాలి అంటే మనం కొన్ని చేస్తేనే మనకు అది తెలుస్తుంది. లైక్ మనం కొన్ని చూస్తే కూడా తెలుస్తుంది. లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ మనం మిస్టేక్ లోనే లెర్న్. ఐ అగ్రీ దట్ మనం మిస్టేక్ లో కూడా మనం నేర్చుకుంటాం అనేది ఉంది. చాలా నేర్చుకుంటాం. ప్రాక్టికల్, ఇట్ ఈస్ ప్రాక్టికల్. సో ఇప్పుడు మనం స్టడీస్ లో, కాలేజ్ లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, దేర్ ఆర్ 2 classes. వన్ ఇస్ ప్రాక్టికల్ అండ్ వన్ ఇస్ థియరీ. సో కొన్ని థియరీ అంటే బుక్ చదువుకొని నేర్చుకోవచ్చు, కొన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకోవాలి. సంథింగ్ లైక్ కెమిస్ట్రీ ఈజ్ సంథింగ్ లైక్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్. కెమిస్ట్రీ అనే సబ్జెక్టు నువ్వు హ్యూమన్ లైఫ్లో పెడితే ఇట్ ఈస్ లైక్ బాండింగ్ విత్ అ పర్సన్ ఆర్ టెల్లింగ్ యువర్ పర్సనల్ లైఫ్ టు అ పర్సన్. ఎవరితో జరుగుతుంది, ఎంత చెప్పాలి, ఎక్కువ చెప్తే మళ్ళీ ఏమవుతుంది, బ్లాస్ట్ అవుద్ది. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. సో యూ క్యాన్ అప్లై లైక్ దట్. ఇప్పుడు నేను నా పర్సనల్ లైఫ్, నా స్ట్రగుల్ అందరికీ చెప్పుకెళ్తే చిల్లరగా అనుకుంటారు, వాల్యూ ఉండదు. నువ్వు ఎక్కడ చెప్తావు, ఎవరి దగ్గర చెప్తావు, వాళ్ళ దగ్గర చూసుకుని చెప్తావు. సో అట్లా లైఫ్లో బాగా నువ్వు విలువిచ్చే పర్సన్ ఎవరు? ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ హూ నోస్ మై ప్రెసెంట్ పాస్ట్, అండ్ ఈవెన్ దో దే డోంట్ జడ్జ్ మీ, నన్ను జడ్జ్ చేయరు. దాంట్లో ఆబ్వియస్లీ నీకు కూడా చాలా తెలుసు కాబట్టి యూఆర్ ఆల్సో దేర్ ఇన్ దట్ లిస్ట్. అర్జున్, అమర్, తేజస్విని, ఇమ్రాన్, వరుణ్, సుహాస్, నిహారిక. There are a lot of my friends, my family, my mom and dad, my brother. Everyone knows it. So that is what you have learned. అంటే నువ్వు జీవితం నుంచి నేర్చుకుంది అది. సో మనకి కొన్ని ఉంటాయి కదా, జీవితం అంటే లైఫ్ మనకి ఎంతో ఇచ్చింది, ఎంతో కొంత ఇవ్వాలి. ఇట్ ఈస్ అ డైలాగ్ కదా, లైఫ్ మనకి ఎంతో ఇచ్చింది, ఎంతో కొంత ఇచ్చారు, లేకుంటే లావ్ అయిపోతామని సినిమా డైలాగ్. కానీ రియల్ లైఫ్లో కూడా మనం ఆ ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అన్నావు, బిగ్ బాస్ నుంచి జనాలు నాకు ఏదైతే ప్రేమనిచ్చారో దానికి రిటర్న్లో నేను వాళ్ళకి మంచి మంచి మూవీస్ ఇస్తున్నాను అని. సో ఇప్పుడు విక్రమ్ ఆన్ డ్యూటీ అంటే ఇట్ ఈస్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఈజ్ నిఖిల్ స్టికింగ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్? అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉండే జనాలకి ఇస్తున్నాడా, లేదా ఇంకా బిగ్ ప్రాజెక్ట్స్తో రాబోతున్నాడా? ఇంకా మేము నిఖిల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మేము ఎంతో నిఖిల్కి ఇచ్చాము ప్రేమని, రిటర్న్లో నిఖిల్ మాకు ఇంకా ఏమేమి ఇస్తున్నారు? సో ఒక యాక్చువల్లీ నాకు ఓటీటీ లేదా బిగ్ ప్రాజెక్ట్ అనేది అలాంటిది లేదు. వన్స్ వెన్ నా సాంగ్ ఒక రిలీజ్లో ఉన్నప్పుడు అర్జున్ హ్యాడ్ బీన్ దేర్. నాకు ఒక అడ్వైస్ ఇచ్చాడు ఆన్ స్టేజ్, ఏ వర్క్ చిన్నది కాదు, పెద్దది కాదు, వర్క్ ఈజ్ వర్క్. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకో, అది చేయొద్దు, ఇది చేయను అన్నట్టు వదలకు. దిస్ ఈస్ అన్ అడ్వైస్ ఫర్ మీ. Trust me, after my Big Boss, I did a YouTube series. I did songs. నాకు ప్లాట్ఫామ్లో నాకున్న ఆపర్చునిటీ లేదా నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను అన్నీ చేస్తాను. ఇట్స్ నాట్ దట్ ఐ షుడెంట్ డూ దిస్, ఐ షుడెంట్ డూ దాట్. సో ఇప్పుడు నేను హాట్స్టార్లో విక్రమ్ ఆన్ డ్యూటీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చేస్తాను. ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ, ఐ డిడ్ సినిమాస్ ఫర్ థియేటర్స్ ఆల్సో. ఇట్స్ గెటింగ్ రెడీ. నెక్స్ట్ ఏం వస్తుందో నేను అలా చేసుకొని వెళ్తున్నాను అంతే. ఇట్స్ నాట్ దట్ I shouldn't do this, I shouldn't do that, I shouldn't go there. నాకు ఇక్కడ నచ్చితే నేను చేస్తా, నచ్చాలంతే. బాగా డౌన్ఫాల్ అయ్యి బాధపడ్డ సిచ్యువేషన్స్ లైఫ్లో? ఎవ్రీ హ్యూమన్ విల్ హ్యావ్, ఆబ్వియస్లీ. బట్ నువ్వు బాధపడ్డావు, నువ్వు లోలో ఉన్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు అని ఒక 2 రోజు నీ గురించి అడుగుతారు, 3వ రోజు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు. బికాస్ వాళ్ళ లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. డైలీ చచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడు? వై డూ యూ వాంట్ టు కీప్ టెల్లింగ్ ఎవ్రీవన్?
హ్యాపీనెస్ ఉన్నప్పుడు నువ్వే ఎంజాయ్ చేస్తావు కదా, అందరికి చెప్పుకుని తిరగవు కదా. సాడ్నెస్ ఉన్నప్పుడు కూడా బాధపడు, అందరికి చెప్పక్కర్లేదు. బికాజ్ పీపుల్ స్టార్ట్ జడ్జింగ్ యూ ఇఫ్ దే ఆర్ రియలీ నాట్ యువర్ పీపుల్. ఇట్స్ లైక్ ఐ డోంట్ లైక్ టు టెల్ ఎవ్రీవేర్ అండ్ గెయిన్ సింపతి. డూ యూ థింక్ అది సింపతి అని అనుకుంటావా? అరే ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారు చెప్పు 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 అని, వాళ్ళకి ఏముంది? ఇఫ్ యు ఆర్ ఓకే, ఇఫ్ ఐఎమ్ నాకు ఒక సిచ్యువేషన్లో నేను బాధపడుతున్నా నీకు తెలిసింది అనుకో, నువ్వు ఫోన్ చేసావు, నువ్వు ఫోన్ చేసి మ్యాక్సిమం ఏం అడుగుతావు? అరే చూడరే లాస్ట్ అన్ని వినిన తర్వాత ఏం అవ్వదురా, నువ్వు వస్తావు, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్, యూ డూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్. దట్ ఈస్ ఫర్ మై గ్రోత్. ఇప్పుడు నేనే అదే నీకు ఒక 10 సార్లు చెప్పాను అనుకో, లాస్ట్లో ఏమంటావు నువ్వు? లాస్ట్లో 10 సార్లు చెప్పిన తర్వాత 11 సార్లు నువ్వు నా ఫోన్ ఎత్తవు. లైక్ వై డూ హ్యావ్ టు డూ దాట్? అంటే ఓకే, ఐ హ్యావ్ ఎనీవేస్ ఇప్పుడు ఒక బాధలో కొన్ని టైం వేస్ట్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై అదర్ టైం థింకింగ్ అబౌట్ ఇట్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు నన్ను 10 మంది తిడుతున్నారు, లేదా వీడు ఎదవా, లేదా వీడు బుర్ర లేదు, వీడు సరిగా లేదు, వీడు ఈజ్ అ బ్యాడ్ గాయ్, వర్స్ట్ గాయ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ 10 మందిని సాటిస్ఫై చేయడానికి నేను లేను ఇక్కడ. నన్ను ప్రేమించే మంది 50 మంది ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసుకుని అయితే ఆబ్వియస్లీ ఐ కాంట్ డూ దట్. ఇప్పుడు ఒక్కరు ఇద్దరు నా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అనేసరికి ఉన్న 10 మంది నేను చంపలేను కదా. దే విల్ ఆల్సో థింక్ అరే ఈ లైఫ్ పార్ట్ చేసుకుంటున్నాడు, ఆర్ ఎల్స్ హీస్ డూయింగ్ సంథింగ్ వర్స్ విచ్ హీ షుడెంట్ డూ. వై విల్ ఐ వేస్ట్? వై విల్ ఐ హర్ట్ దేర్ ఎమోషన్స్? వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు బై, వాళ్ళు నేను బాగుండాలని అర్థం చేసుకుంటారు. ఈడు ఇంత ఎదవ చేసాడు, ఈడు అలా చేసాడు, ఈడు సరిలేడు, ఈడు ఈడు అనేవాళ్ళు మీరు చెప్పుకోండి. ఐఎమ్ నాట్ హియర్ టు సాటిస్ఫై హోల్ కంట్రీ ఆర్ హోల్ వరల్డ్. ఐ డోంట్ నో, నేను అది ఎట్లా పోర్ట్రే చేయాలి నీకు ఇది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్, ఎవరైనా ఇద్దరు, నాట్ జస్ట్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్, అందరికీ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఒకళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ మధ్య బ్రేక్ రాగానే అమ్మాయి అబ్బాయి గురించి చెడుగా మాట్లాడుతుంది, అబ్బాయి అమ్మాయి గురించి చెడుగా మాట్లాడతారు. ఆ రిలేషన్షిప్ బిఫోర్ థింగ్స్ చెరిష్ చేసుకొని ఎందుకు మాట్లాడరు? వై దాన్ని ఇంకా తెగిన దాన్ని ఇంకా దూరంగా ఎందుకు చేస్తారు? ఐ టెల్ యూ వాట్, ఒక రిలేషన్షిప్, ఇట్ మైట్ బి ఎనీ రిలేషన్షిప్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా బ్రదర్స్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అవ్వచ్చు. ఇఫ్ వాళ్ళ రిలేషన్షిప్ బాగా జరుగుతున్నప్పుడు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఆ రిలేషన్షిప్లో అన్నీ బాగా జరుగుతుంది, వీఆర్ బెస్ట్, వీఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్పుకొని తిరిగే జనాలు ఎంతమంది ఉండొచ్చు? అప్రాక్సిమేట్ తక్కువ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే వోంట్ సే లైక్. అంటే ఎస్, యాక్చువల్లీ ఈ విషయాలు అంటే ఎలా ఉంటాయంటే, సంతోషంగా ఉన్న విషయాలు చెబితే దిష్టి తాకుతుందేమో అని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏదో ఒక క్లాషెస్లో విడిపోయారు వాళ్ళిద్దరు, ఏ ఎక్స్ అండ్ జెడ్ పర్సన్ విడిపోయారు, XYZ పర్సన్ విడిపోయారు. ఇప్పుడు అది ఆ అమ్మాయి అలా చేశారు, అబ్బాయి ఎలా చేశాడు, ఈ అమ్మాయి ఎలా చేశారు, యు ఆర్ లిస్నింగ్ వన్ సైడ్ కాన్వర్జేషన్. యాక్చువల్లీ మన సొసైటీ ఎలా తయారైందంటే, నాట్ ఎవ్రీ వన్, మోస్ట్ ఆఫ్ దెమ్, బట్ ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు లేదా ఏదో ఇష్యూలో విడిపోయిన తర్వాత ఎవరు ఫస్ట్ వెళ్ళి చెప్తారో వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు నాకు నీకు ఏదో క్లాషెస్ అయింది, అది ధరణి అలా చేసిందిరా, ధరణి ఇలా మాట్లాడిందిరా, నాకు నచ్చలేదంటే అదే ఫిక్స్ అవుతారు. ధరణి దగ్గరికి వచ్చి అడుగురు, ధరణి వాట్ హ్యాపెండ్, వై యూ గైస్ ఆర్ ఫైటింగ్, అడగరు. నిఖిల్ చెప్పింది ఇప్పుడు వాస్తవం, నిఖిల్ చెప్పేశాడు కాబట్టి నిఖిల్ వర్షనే కరెక్ట్. ఒక కాయిన్లో 2 సైడ్ ఉంటే అని తెలియదు జనాలకి, తెలిసిన వాళ్ళు అడగరు. ఇప్పుడు అదే మోస్ట్ నాట్ ఎవ్రీ వన్, 80% ఇన్ ఇండియా ఆర్ ఇన్ దిస్ సొసైటీ, ఒక అబ్బాయి, ఎస్పెషల్లీ అబ్బాయి అమ్మాయి విషయంలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఆలోచించరు. డైరెక్ట్గా చెప్తారు అమ్మాయి కరెక్ట్, డైరెక్ట్గా చెప్తారు అమ్మాయి కరెక్ట్, నిఖిల్ ఎదవా, లేదా ధరణియే కరెక్ట్, నిఖిల్ ఎదవా, లేదా ధరణి పాపం ఏం సైలెంట్గా సఫర్ అవుతుంది, నిఖిల్ ఏదో వేసేస్తుంటాడు. డూడ్ యూఆర్ నీ సంవత్సరాలు ఉన్నావు కదా, ఆ టైంలో నువ్వు లేవు. మా ఇద్దరు రిలేషన్షిప్లో నువ్వు ఫ్రెండ్స్గా ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ 10 years, ఆ 10 years నువ్వు లేవు. విడిపోయిన 6 నెలలకు వచ్చి నువ్వు నాకు జడ్జ్మెంట్ ఇస్తున్నావు, ఆర్ స్టేట్మెంట్ ఇస్తున్నావు దట్ యూఆర్ వెధవా. నాకు 10 సంవత్సరాలు నేను వెధవా అయితే 10 సంవత్సరాలు నీకు తెలియలేదా నేను వెధవా అని? లైక్ పీపుల్ ఆర్ లైక్ అంతా చాలామంది అడుగుతారు, చాలామంది చెప్తారు, కానీ లైక్ డూడ్, ఇఫ్ యూ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం కదా, లేనప్పుడు చెప్పుకొని తిరగడం ఎందుకు? వేస్ట్, అది వర్తే కాదు, అది వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ యువర్. ఐ థింక్ మై వర్డ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్
వాట్ ఎవర్ ద బుల్షిట్ గోయింగ్ ఆన్. పీపుల్ థింక్ ఆర్ పీపుల్ టాక్. నెగటివ్ మాట్లాడే వాళ్ళని అలాగే వదిలేస్తాను. అంటే ఇంకొకటి మన సొసైటీలో ఎలా ఉంటుందంటే నిఖిల్, నువ్వు చెప్పినట్టు ఆబ్వియస్లీ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడము, లేదా జరిగినట్టు ఎవరు చెప్పరు. నేనేమంటానంటే యు ఆర్ అన్ ఓపెన్ బుక్ టు యువర్ సెల్ఫ్. నేను ఇప్పుడే చెప్తా, కర్మ ఈజ్ అ డిచ్ అంటారు కదా. నేనే అంట, నేను ఏదైనా తప్పు చేస్తుంటే, లేదంటే ఎవరినైనా హర్ట్ చేస్తుంటే, ఏదైనా మోసం చేస్తుంటే, నేను చచ్చే ముందు నేను అనుభవిస్తాను. ఐ డూ ఇట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఓకే బికాస్ నేను చేసి నేను సఫర్ అవుతాయి. ఎవడో చేసి నేను సఫర్ అవడానికి నా వల్ల కాదు. నేను చేయను, నాకు ఓపిక లేదు, నాకు దానికి వేస్ట్ చేసేంత పేషెన్స్ లేదు. వాళ్ళు చేసింది వాళ్ళు చేసుకుని వెళ్తారు, నేను చేసి తీసుకొని వెళ్తాను. దట్స్ ఇట్. ఓకే, ఇఫ్ యూ అంటే ఒకవేళ నువ్వు తప్పుగా తీసుకోకపోతే డెఫినెట్లీ చాలా మంది అడుగుతూనే ఉంటారు, హౌ యువర్ లవ్ స్టార్టెడ్ అండ్ ఎండ్ అయినప్పుడు వాట్ లెఫ్ట్ యూ? When it started, I felt there are some more or something. బికాజ్ ఐ హ్యావ్ సీన్ మన ఫ్రెండ్షిప్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఏ బస్లోనైతే స్టార్ట్ అయిందో, వేర్ ఐ వాజ్ అన్ యాంకర్, యూ వర్ ద గెస్ట్, ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు ఐ హ్యావ్ సీన్ మనం అయిపోయింది, వి వేర్ టాకింగ్, అందరం కూర్చొని మాట్లాడుతుండే, కొంచెం చిల్ అవుతుండే, అప్పుడు ఐ సా దిస్ వైఫ్ కాలింగ్ అనేది ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ ఫెల్ట్ సో క్యూట్. అండ్ దెన్ Okay, we cut off there. Okay. So love start అయినప్పుడు I felt somewhere like I have someone or something to take care or to hold me tight in a warm place. ఇప్పుడు love, I don't know what is love. I don't know what exactly word is defined for love. Okay, నా ప్రకారం ఇప్పుడు బిడ్డకు చలిస్తుంటే ఒక రగ్గేస్తే, ఇప్పుడు నేను చలిస్తుంటే రగ్గేస్తే ఆ వామ్ ఫీల్ అవుతుంది కదా, దట్ ఈస్ వాట్ లవ్. ఇఫ్ ఐఎమ్ స్కేర్డ్, మా అమ్మ తల్లిని ఇలా హగ్ చేసుకుని ఏం కాదురా బిడ్డ అంటారు చూడు, దట్ ఈస్ లవ్ ఫర్ మీ. ఇట్ క్యాన్ బి డాడ్, ఇట్ క్యాన్ బి బ్రదర్, ఇట్ క్యాన్ బి అ గర్ల్ ఫ్రెండ్, ఇట్ క్యాన్ బి వైఫ్ ఆల్సో. దట్ ఈస్ లవ్ ఫర్ మీ. ఇట్స్ ఓకే. అలా అనిపించింది. అదంతా అయిపోయి ఇది అయిపోయిన తర్వాత దెన్ ఐ గాట్ టు దట్ రియాలిటీ చెక్ అంటారు చూడు, అది ఏమనిపించిందంటే, ఈ దునియాలో నిఖిల్ అనే వ్యక్తి లేదా ధరణి అనే వ్యక్తి పేరు మీద ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో వచ్చే నీ వైఫ్ కావచ్చు, అమ్మ కావచ్చు, కూతురు కావచ్చు, నాన్న కావచ్చు, ఎవ్రీవన్ ఈజ్ అ చాప్టర్. ఎవ్రీవన్ ఈజ్ అ చాప్టర్. వెన్ యూ ఆర్ క్లోజింగ్ ద బుక్, ఇట్స్ ఆల్ అలోన్. యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఫైట్ అలోన్. నీ ఫైట్ని నువ్వు సోలోగానే చేయాలి. మూసినప్పుడు ద ఎండ్ అని వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానే వెళ్తావు, నేను ఒక్కడనే వెళ్తా. సో యూ ఆర్ అలోన్. దే మైట్ కమ్, దే మైట్ గో, దే విల్ బి స్టే, సమ్వన్ విల్ కమ్ టు గైడ్ యూ, సమ్వన్ విల్ కమ్ టు సే అ మోరల్ ఆఫ్ అ స్టోరీ ఈజ్, చెప్పడానికి వస్తారు, అక్కడివే వచ్చావు అక్కడివే వెళ్తా. సింపుల్ యాజ్ దట్. అది రియాలిటీ చెక్ అయిన తర్వాత నాలాగా తయారవుతారు అంతే. సింపుల్గా చెప్పాలంటే స్ట్రాంగ్ అవుతారని వచ్చా, స్ట్రాంగ్ అవుతారు కన్నా ఐ థింక్ మెచ్యూర్ అవుతారు. ఆబ్వియస్లీ మెచ్యూర్ అవ్వకపోతే ఇంకా అది మెచ్యూరిటీ వస్తేనే ఇది అర్థం అవుతుంది, లేకపోతే రాదు. అది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ విల్ బీ బోల్డ్ ఎనఫ్ టు సే నో, or you'll be strong enough to face. Strong kana I'm trying to get a different word but I'm not getting, but yeah, strong anko. బండ్ అవుతావు, పట్టించుకో, దేనికి ఎవరికి ఏమికి పట్టించుకో, అవసరం లేదు. వెన్ యూ అరే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఒక టైంలో నీకు అనిపించిందా నెలకు 1,50,000 సంపాదిస్తే చాలు పోయి సెటిల్? ఇప్పుడు అలా అనిపించేది. బికాజ్ ఇంకా కావాలి, 1,00,000 సరిపోవట్లేదు, 1,50,000 కావాలి, 1,50,000 సరిపోవట్లేదు, 2,00,000 కావాలి. యు గెటింగ్ మై పాయింట్? నేను ఆ స్టేజ్ దాటి ఇప్పుడు ఒక స్టేజ్ ఉన్న, మినిమం నాకు ఇంత కావాలి అండ్ ఐఎమ్ ఓకే, హ్యాపీ లైఫ్, ఐ ఆమ్ డన్. నాకు ఒక సింపుల్ లైఫే చాలు. నా దగ్గర డబ్బులు ఉంది, నేను బ్రాండెడ్ కొనాలంటే అవసరం లేదు. 100 రూపాయలు వస్తువులో వర్క్ అవుతుంది అన్నప్పుడు నేను ఎందుకు 1000 రూపాయలు ఖర్చు పెడతా? ఆ 900 నేను నా ఫ్యామిలీతో బయట డిన్నర్ వెళ్తా, లేదా ఐ విల్ గో అవుట్ ఫర్ ఎ ట్రిప్. దట్ మైండ్ సెట్కి వచ్చేసా. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై లైఫ్ బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ లైఫ్ అనేది అర్థమైతే చాలామంది అర్థం చేసుకుంటారు. నువ్వు 30 రోజు వర్క్ చేస్తున్నావు టు గెట్ ఎ బెటర్ లైఫ్. నువ్వు సరిగా నా ఫ్యామిలీతో తినట్లేదు, సరిగా నీ వైఫ్తో బయటికి వెళ్ళట్లేదు, సరిగా నీ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు అంటే ఫర్ వాట్ యువర్ వర్కింగ్ దెన్? సో లైక్ నాకు నెలకింత కావాలి, ఎవరో వచ్చి నాకు పే చేయాలి అవసరం లేదు. నాకు కష్టపడతావు, నాకు అన్నం మూడు పూట అన్నం తింటున్నానా హ్యాపీ, చాలు. తినడానికే చేస్తున్నావు,
పీక దాకా తినకూడదు, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తే దానికి సంపాదించాలి. సో యా, ఈ షేడ్స్ పిచ్ ఏంటి నీకు? I don't know. So basically, this started like 2-3 years back. షేడ్స్ తెచ్చుకోవడం ఎందుకంటే ఐ ఫీల్ షేడ్స్ వుడ్ నాట్, నాకు ఐ ఫీల్ దట్ హ్యూమన్స్ కెన్ మా ఎక్స్ప్రెషన్స్ కానీ మా ఎమోషన్స్ కానీ కళ్ళలో తెలుస్తాయి అంటారు. ఐ డోంట్ వాంట్ టు షో మై. అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ నిఖిల్, కొందరిని ఐ కెన్ పిక్ దట్ ఫ్రెండ్స్ అన్నమాట ఆన్ ఫింగర్స్, లైక్ టిప్స్ పైన నేను కౌంట్ చేయొచ్చు. బిగ్ బాస్కి వెళ్ళే ముందు అలానే ఉన్నారు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు, అండ్ యూ ఆర్ వన్ అమాంగ్ దెమ్. నిజంగా ఏంటో ఆ కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేస్తారు కొందరు, నేనే తోపు అంటారు, నేనే తురుమంటారు. నువ్వు అన్నట్టు వాళ్ళ బుక్లో అదొక చాప్టర్ అరే కదా, దాని తర్వాత ఇంకో చాప్టర్ వస్తుంది రా, ఆ చాప్టర్ చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా కూడా చూసుకోవాలి. లైఫ్లో ఒక్కలాగా ఇప్పుడు ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అనుకో, నువ్వు ఇంకా నేర్చుకుంటా ఉంటావు. నేను నేర్చేసుకుని నాకు అన్నీ వచ్చు అనుకో, అక్కడికి ఆగిపోద్ది. నువ్వు నేర్చుకోలేదు, నువ్వు నెక్స్ట్ కొత్తగా ఏం ట్రై చేయలేదు. అండ్ అగైన్ ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ. ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నాట్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ రియాలిటీ. ధరణి నాకు ఫ్రెండ్, ఎస్ అఫ్ కోర్స్ ధరణి ఈజ్ మై ఫ్రెండ్. నాకు ₹1,00,00,000 వస్తాయంటే అప్పుడు 100 కోట్లు వస్తాయండి. ఎస్ అఫ్ కోర్స్ యూఆర్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ అనదర్. ఇప్పుడు నాకు ఓకే, ఇప్పుడు నేను బిగ్ బాస్ గెలిచా, నాకు ఫేమ్ వచ్చింది, స్టార్డమ్ వచ్చింది, సెలబ్రిటీ అయిపోయా, దాట్ దిస్ అని వాళ్ళు అంటారు కదా కొంతమంది. కొమ్ము వచ్చినాయి, చాలామంది అనుకుంటారు నిఖిల్ కొమ్ము వచ్చినాయి. చాలామంది నిఖిల్ కొన్నిసార్లు చూస్తే ఆరోగెంట్గా అనిపిస్తాడు, పొగరే. అరే మీరు అనుకోండి, మీరు అనుకోండి, తప్పలేదు, మీరు అనుకోండి. ఎందుకంటే మీరు మూడో వ్యక్తి కాబట్టి మీరు దూరం నుంచి నన్ను చూసి అనుకుంటున్నారు. నా దగ్గర వచ్చి మాట్లాడలేదు, నా ఫోన్ నెంబర్ లేదు మీ దగ్గర, యూ డోంట్ నో అబౌట్ మై పర్సనల్ లైఫ్ ఆర్ మై పర్సనల్ బిహేవియర్. సో మీరు అనుకోవచ్చు, తప్పేం లేదు. ఇండియా ఇస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ కదా, ఏదైనా అనుకోవచ్చు. అలా నేను అనుకుంటా, నేను ఫీల్ అవుతానని మీరు అనుకోకండి. నేను పట్టించుకోను. బికాజ్ ఐ హ్యావ్ మై పీపుల్ అరౌండ్. నేను పొగరులో ఉండుంటే నా దగ్గర అప్పటి నుంచి ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు కదా. లైక్ ఇఫ్ నాకు అహంకారం లేదా నేను ఏదో చేశానని సాధించినప్పుడు మెల్లగా అందరూ విడిపోతారు. నిఖిల్కి ఇంకా మన అవసరం లేదులే, హ్యాస్ చేంజ్డ్, ఆబ్వియస్లీ ఇలాంటిది వస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్, ఇట్స్ ఓకే. అంటే ఇప్పుడు యాజ్ యూ టోల్డ్ మారలేదు, నేను ఎందుకు మారాలి? నేను మారినా నీ దగ్గర నాకు వచ్చేదేం లేదు, మారకపోయినా నాకు పోయేదేం లేదు కదా. ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. ఇప్పుడు నేను బిగ్ బాస్ ట్రోఫీని తల పెట్టుకోలేదు, ఇక్కడ పెట్టుకుంటే చాలు నాకు. వాట్ ఐ హ్యావ్ డన్, వాట్ దే హ్యావ్ గివెన్. అది నేను అందరి దగ్గర చెప్పుకొని తిరగక్కర్లేదు, నాకు దాన్ని ఇంకోలాగా వాడుకోవడం అవసరం లేదు నాకు. ఐ హ్యావ్ టు వర్క్, ఐ విల్ వర్క్, ఐ కీప్ వర్కింగ్. అంతే. సో వాట్ ఈస్ పృథ్వీ in your life? What is Yashmi in your life? What is Prerna in your life? Prithvi is a brother. Prerna is a buddy. Yashmi is a very good friend of mine. Arjun is my peddi, elder brother. You. Imran is my another. Imran is also an actor. Nijam cheppalante, when I was in Big Boss, Imran, my boy Avi, వీలే బయట నుంచి అర్జున్ అంతా made sure that everything is okay outside. And these people are most important to me. Big Boss దాంట్లో ఉన్న కంటెస్టెంట్స్లో if you want to pick someone and say something about them, అంటే like anything about them. అరే బిగ్ బాస్లో అంతమంది కంటెస్టెంట్లు ఉంటారు కదా, మనకు కొందరు మన హృదయానికి దగ్గరగా ఉంటారు, కొందరిని మనం టచ్ చేయాలనుకోము, అంటే దూరంగా పెడదాం అనుకుంటాము. అలా మన మనసుకి మన మనస్తత్వానికి తగ్గిన జనాలు కూడా ఉంటారు, దానికి ఆపోజిట్ కూడా ఉంటారు. సో అలా వీళ్ళు నా లైఫ్లో ఉంటే మంచిది, వీళ్ళని దూరం పెడితేనే బాగుంటుంది. అంటే దూరం పెడితే బాగుంటుంది అని చెప్పలేమేమో కానీ, బట్ దెన్ నేను అర్థం చేసుకుంటా. సింపుల్గా చెప్పనా, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఐ డోంట్ వాంట్ టు డెలిబరేట్ అండ్ సే. దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తెలుసు దగ్గరగా ఉన్నామని, దూరంగా ఎవరు ఉన్నారో వాళ్ళకి నిజంగా దూరంగానే ఉన్నారని తెలుసు. బికాజ్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ టెలింగ్ అబౌట్ దోస్ పీపుల్? దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా అనిపిస్తుంది. అరే మనం ఉన్నాం రా లైఫ్లో ఉన్నట్టు, వాళ్ళకి తెలిస్తే బాగున్నాం. పృథ్వీ, ప్రేరణ ఉంది, నైనిక, సిస్టర్, I remember that. అప్పుడప్పుడు
శేఖర్ అన్న విల్ కీప్ కాలింగ్ మధ్యలో, శేఖర్ భాష అన్న, ఆదిత్య అన్న, అన్న కూడా అప్పుడప్పుడు మనకి మెసేజ్ చేయడం కానీ, లేదా హౌ యూ నిఖిల్, హౌ యూ బెటా అనుకుని మెసేజ్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ నబిల్ విల్ కీప్ కాలింగ్, వాట్సాప్ చిచ్చా, వి విల్ బీ ఇన్ టచ్. సో అలా ఉన్నారు. అండ్ మణికంఠ ఫోన్ చేస్తూ ఉంటాడు, వి కీప్ టాకింగ్. సో బిగ్ బాస్ ఫ్రెండ్షిప్ జస్ట్ స్క్రీన్కే పరిమితం కాకుండా స్క్రీన్ తర్వాత కూడా ఉంటారు కలిసి. నేను ఒకటి చెప్పిన, ఇట్స్ నాట్ అబౌట్ అ ప్లాట్ఫామ్. ఎప్పుడు ఎవరు ఎలా క్లోజ్ అవుతారు, ఎప్పుడు ఎలా విడిపోతారు అనేది మాకు తెలియదురా. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ తర్వాత ఎప్పుడు నేను ఎలాగైనా బిహేవ్ చేసి, లేదా అవతల వాళ్ళు ఎలాగైనా బిహేవ్ చేసి విడిపోతారు, లేదా కలిసిపోతారు. స్టార్టింగ్లో ప్రేరణ నేను బయట ఫస్ట్ తెలుసు. ప్రేరణ నేను ఫస్ట్ 5 weeks షీ స్టార్టెడ్ హేటింగ్ మీ లైక్ హెల్. నీది ఒక ఇంటర్వ్యూలో మనం చెప్పాం. అండ్ దెన్ ఐ టోల్డ్ హర్ వన్ డే, ప్రేరణ ఇప్పుడు నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు, దెర్ విల్ బి ఎ డే వెన్ యూ స్టార్ట్, యూ వాంట్ టు వెన్ యూ విల్ ఫీల్ దట్ వీ షుడ్ వర్క్ టుగెదర్, వి విల్. ఆ రోజు వస్తుంది. అండ్ మార్క్ మై వర్డ్స్, మనం గెలుస్తాం. బిగ్ బాస్లో ఉన్నప్పుడు చెప్పాను అది అనుకుందాం. దాని ఆఫ్టర్ 5 weeks స్లోలీ వీ స్టార్టెడ్ టాకింగ్ ఆర్ గెటింగ్ టుగెదర్. దాని తర్వాత మనం ఇద్దరే ఒక టీం అయ్యాం. మన ఇద్దరు టీం అయినప్పుడు టపా 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 గెలిచాం. అండ్ షీ నోస్ దట్. అవును కదా నువ్వు అలా చెప్పావు, వీ స్పోక్ అబౌట్ ఇట్ ఆల్సో. సో వీ నెవర్ నో. అక్కడ మనం లోపలికి వెళ్ళక ముందు ఫ్రెండ్స్ వెళ్ళాం, గొడవ పట్టుకున్నాం. షీ స్టార్టెడ్ హేటింగ్ మీ, యూనో. షీ లిటరలీ టోల్డ్ మీ, యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ ఐ వుడ్ హేట్ ఇన్ దిస్ హౌస్ అని. షీ టోల్డ్ మీ ఆన్ మెసేజ్. అండ్ దెన్ ఐ టోల్డ్ Mark my words, this is going to happen, and that happened. And from there, the Tom and Jerry started their journey. అంతేనా? బికాస్ నేను లాస్ట్ ఇంటర్వ్యూలో అంటే మనం ముగ్గురం కలిసి కూర్చున్నప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ఫన్ ఫిల్డ్ థింగ్. ఓన్లీ ఆమె ఒకటే వన్ మూమెంట్ షో. సో మళ్ళీ నిఖిల్ లైఫ్లో ప్రేమ అనేది వస్తుందా? ఎందుకు రాకూడదు అని అడుగుతున్నాను రా. ఇంకా అంటే డోర్స్ ఓపెన్ చేసావా? లేదు ప్రస్తుతానికి ఇంకా నేను కెరియర్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నా. I am happy if I get a person like that, but again I'll make sure that it is the perfect person for me. Not perfect, the best one, because no one can be perfect. నేను perfect కాదు. నిఖిల్, మనకు లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటాము, వెదర్ ఇట్ ఈస్ కెరియర్లో అయినా హెల్త్ పరంగానైనా. సో అట్లా ఎనీ అప్స్ అండ్ డౌన్స్ వేర్ హెల్త్ దెబ్బ కొట్టడం కానీ, ఫైనాన్షియల్లీ నువ్వు డౌన్ఫాల్ అవ్వడం కానీ, సో అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యావు అనేది నాకు కావాలి. అండ్ ఎప్పుడు వచ్చింది, ఎలా? హెల్త్ వైజ్ కూడా వచ్చినాయి. బికాజ్ లేట్ నైట్ షూట్ చేయడం వల్ల, కొన్నిసారి ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల, లేదా ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల. ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి లేట్ నైట్ షూట్ అయినప్పుడు, లేదా మనకి ఫుల్ టైర్డ్ షూట్ అయి ఉంటుంది, నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది, దట్ టైం మనం మధ్యాహ్నం లేస్తాను. నేనైతే ఎప్పుడు నిద్ర నాకు మెలకు వస్తుందో అప్పుడే లేస్తాను. అప్పుడు దాకా నేను లెగను, అలారం పెట్టుకొని ఏం లేదు, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ సైలెంట్. ఆ టైంలో నాకు వండుకోవడానికి ఓపిక లేనప్పుడు బయట నుంచి తెప్పించుకోవాలి. సో అలా కొన్నిసార్లు చాలా బయట నుంచి తిన్నప్పుడు ఫుడ్ ఎఫెక్ట్ అయ్యి నా హెల్త్ పాడవడం. అండ్ ఫైనాన్షియలీ కూడా కొన్నిసారి ఏదో ఒక చోట, ఇప్పుడు after buying something in my life, for few months I got stuck. రొటేషన్ అవ్వట్లేదు, ఇన్కమ్ రావట్లేదు, సంథింగ్ ఇస్ అవుతుంది. బట్ ఐ వుడ్ దట్ టైం నాకు అనిపించింది, అరే ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు పే బిల్స్, ఐ హ్యావ్ టు పే ద ఈఎంఐ, దాట్ దిస్ అండ్ ఆల్. అన్న సిచ్యువేషన్లో లైక్ I used to think when I started my journey in this industry, my first payment when I did my first serial in Kannada was 2,500 per day. And I started thinking, appudu anta, ippudu enta? You have grown. If the struggle is coming 24 gantalu 365 days, you can't be happy, Dharni. Obviously you need struggles so that you can, make a good shape of yourself. ఆ స్ట్రగుల్ ఎందుకు వస్తుందంటే, మంచిగా వచ్చినప్పుడు ఏం చేయాలి అని నేర్పించడానికి వస్తుంది. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు వస్తుంది నెలకి అన్నప్పుడు, నువ్వు 90 రూపాయలు ఖర్చు చేసి 10 రూపాయలు కూడా సేవ్ చేయకపోతే, నెక్స్ట్ టైం 10 రూపాయలు కూడా రాని టైంలో ఆ 10 రూపాయలు వర్క్ చేసేది. సో విల్ థింక్, షిట్, ఐ వుడ్ హావ్ డన్ దిస్. సేవింగ్స్. ఇట్ ఈస్ జస్ట్ టీచింగ్ యూ. ఇప్పుడు నీ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ లేదంటే మా అంటే ఏంటి, చంపేస్తారా నేను?
యుల్ గో ఇన్ టు ద జీరో. ఓకే, ఐ కేమ్ ఫ్రమ్ జీరో. నాకే బ్యాక్గ్రౌండ్ లేదా ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ లేరు. ఐ కేమ్ ఫ్రమ్ జీరో. ఐఎమ్ ఓకే ఫాలింగ్ టు జీరో అండ్ కమ్ బ్యాక్ బికాస్ ఐ నో ద వే. బట్ ఏంటి స్ట్రగల్ అంటే కొన్ని కమిట్మెంట్స్ వల్ల స్ట్రగల్ అవుతున్నా. నేను తీసుకున్న కమిట్మెంట్స్ Commitments అవి. నాకు తెలియదా బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు నేను కొనేవాడికి తెలియదా కొనుక్కోవడం. ఐఎమ్ లైక్ ఓకే, అదొక పుషప్ మనమే ఇవ్వాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ యువర్ విల్ పవర్ స్ట్రాంగ్. ఇట్స్ లైక్ నేను కొనింది నేను కాకపోతే ఇంకెవరు కడతారు, నా వల్లే అవుద్ది. ఓకే, విల్ పుష్, టేక్ అ బ్రీత్. మనం ఆ పానిక్ అయ్యేసరికి బుర్ర పనిచేయదు. బేసిక్లీ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ సొల్యూషన్. యూ జస్ట్ వాంట్ టు చెక్ వేర్ ఇట్ ఇస్. సో ఎస్, సింపుల్గా ఎలా చెప్పామంటే వాట్ ఎవర్ మనం ఈరోజు మనకి 100 రూపాయలు రావచ్చు, రేపు 50 రావచ్చు. సో ఈ 100లో నువ్వు ఒక 20 అయినా సేవ్ చేస్తే లేదా 30 అయినా సేవ్ చేస్తే కీప్ అసైడ్. అంటే నాది కాదని లేదా ఏదో ఒక అసెట్ లా కొనేసుకోండి. బికాజ్ ఆబ్వియస్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎనీ ఫీల్డ్ అవ్వచ్చు. ఎప్పటికి ఎవరికి పని ఆగిపోతుందో తెలియదు. ఎప్పటికి ఏ ప్రాజెక్ట్ సడన్ గా ఆపేస్తారో తెలియదు. ఎన్ని డేస్ తర్వాత వర్క్ దొరుకుతాయో, ఎన్ని డేస్ తర్వాత ప్రాజెక్ట్స్ దొరుకుతాయో, ఎనీ ఫీల్డ్ తెలీదు. ఉన్నప్పుడే చేసుకోవాలంటారు కదా. అది దట్స్ వై ఐ సే ఐ యామ్ అ మిడిల్ క్లాస్ గాయ్. ఐ యామ్ ఓకే బీయింగ్ రిచ్, బట్ ఐ డోంట్ వాంట్ టు షో పీపుల్ దట్ యు ఆర్ రిచ్. సో ఇది మేల్కి ఈగో ఉంటుంది, ఎవ్రీవన్ హ్యాస్. ఫీమేల్ అదే చెప్పండి ఎవరా, మేల్కి ఈగో ఉంటుంది, ఫీమేల్కి ఈగో ఉంటుంది. ఫీమేల్ ఈగో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అగైన్. సో నాకేమనిపిస్తుంది అంటే మేల్ ఈగో ఎప్పుడైతే బయటకు వస్తుందో అది తట్టుకోలేమో అనిపిస్తుంది. అట్లా నీకు ఆ మేల్ ఈగో బయటకు వచ్చి తన్నిన రోజు ఎప్పుడు లైఫ్లో? అంటే ఐ హ్యావ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్కి ఈగో ఉందా? డిపెండ్స్ ఆన్ హూ ఆర్ వాట్. అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతారు, ఎలా మాట్లాడతారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆలోచిస్తావా లేదా బ్లేమ్ చేయడానికి ఆలోచిస్తావా, దాన్ని బట్టి ఉంటుంది. బ్లేమ్ అంటే ఈగో వచ్చేస్తుంది, బ్లేమ్ అంటే ఈగో రాదు. ఐ గివ్ ఇట్ బ్యాక్. ఈగో ఎప్పుడు వస్తుంది కదా, వెన్ ఐ కీప్ మై సెల్ఫ్ సైలెంట్ అండ్ ఐ స్టార్ట్ వర్కింగ్ బిహైండ్ యూ. ఈగో అప్పుడు స్టార్ట్ అవుద్ది. నువ్వు దేనికి నన్ను టాంట్ చేసావో లేదా పాయింట్ చేసి మాట్లాడావో లేదా దేని గురించి నాతో బిహేవ్ చేసావో అది అప్పుడు నేను ఇఫ్ ఐ డోంట్ టాక్ టు యూ, ఇట్ మీన్స్ ఇక్కడ తగిలింది. ఐ షో యూ. ఇఫ్ ఐఎమ్ టాకింగ్, ఇట్ మీన్స్ ఈగో ఇంకా రాలేదు. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్ ఇస్ నాట్ వాట్ యూ థింక్. నన్ను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఇంకా దట్ మీన్స్ యూ హ్యావ్ టు లైక్ వెన్ మెన్ గో సైలెంట్, యు నో, ఇట్ ఈస్ వెరీ హార్ష్. దట్ ఈస్ వేర్ బ్యాక్గ్రౌండ్ లో ఈగో నడుస్తుంది అన్నట్టు. రీల్స్ లో వస్తుంది కదా, వై డిడ్ యూ బై దిస్, బికాస్ ఈగో డిగ్ 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 వస్తుంది. అది కొంచెం పాజ్ వచ్చి మళ్ళీ ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో అలా ఈగో అనేది ఒక పర్సన్ లేదా ఒక వస్తువు మీద లేదా ఇంకొకరిని హర్ట్ చేయడానికి కాదు. నువ్వు నన్ను హర్ట్ చేసింది నేను సాధించి చూపిస్తానే ఈగో నాకుంది. సో మన లైఫ్లో ఒకరితో బాగా గొడవ అయ్యి ఆ గొడవని మళ్ళీ మనం సాల్వ్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా లైఫ్లో? ఎవరు? అరే నా ఫ్యామిలీతో నేను గొడవ పడతా. అరే అట్లా అంటే రోజు నేను మా ఆయనతో గొడవ పడతా, తప్పదు ఇక కదా. అట్లా కాదు ఫ్రెండ్. అంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఎవరిని నమ్మాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఏది షేర్ చేసుకోవాలి, ఒక విషయం వీళ్ళతో చెప్పుకుంటే మనం వాళ్ళ దగ్గర ఓపెన్ బుక్ ఉంటామా క్లోజ్ బుక్ ఉంటామా అని తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లో నడుస్తున్న జనరేషన్ ఇది. సో అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు మనం కూడా ఒక్కొక్కసారి మౌల్డ్ అయిపోతున్నాం. దో వీఆర్ కొంచెం పెద్దవాళ్ళం అయినా సరే ఇప్పుడున్న జనరేషన్కి వీఆర్ ఎక్కడో ఒక దగ్గర మనలో చాదస్తం అనేది ఉంటుంది. సో అలా వి కట్ డౌన్ ఫ్యూ పీపుల్. సో ఎలా అంటే మనం లైఫ్లో కొందరికి విలువ ఇచ్చి వాళ్ళతో గొడవ అయితే ఆ గొడవని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ వాళ్ళతోనే జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికీ వాళ్ళతో సంతోషంగానే ఉంటాం. సో ఆ ఫ్రెండ్స్ ఎవరు, గొడవ ఏంటి అంటే వై ఆమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు అడుగుతున్నాను అంటే కామన్ పీపుల్ మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళలో కూడా కొందరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు మీకు. కానీ అదే చెప్తున్నాం కదా, ఈ ఈగో ఒక్క దాని వల్ల ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతుంది.
సో ఎక్కడ సో అలా నువ్వు అడుగుంటే నేను ఫస్ట్ చెప్పాను, ఈగో అనేది ఒకరిని, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకో, మా మధ్యలో ఈగో ఉండకూడదు. మనం బెస్ట్ ఫ్రెండ్ అనుకో అంటావేంటి, మనం కాదా? ఫ్రమ్ టెలింగ్ ఫర్ ద ఆడియన్స్. అదే ఆప్కో షుగర్ లేదు ఇంకా రాలే. సో ఇప్పుడు నేను ఒక పర్సన్తో క్లోజ్గా ఉన్నా, ఇట్ మైట్ బి అ ఫ్రెండ్, ఇట్ మైట్ బి అ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఈగో అనే మాటే రాదు. అవతలాలు చూపిస్తే వరకు రాకూడదు అహంకారం ఆర్ డామినేటింగ్. ఇప్పుడు ఐ హ్యావ్ అర్జున్, ఐ హ్యావ్ ఇమ్రాన్, ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ అదర్స్, ప్రేరణ. కొన్ని విషయాలు వాళ్ళని తిడతారు, కొన్ని విషయాలు నేను తిడతా. అరే అవును, ప్రేరణ నన్ను ఎన్నిసార్లు తిట్టిందో, నేను ప్రేరణను ఎన్నిసార్లు తిట్టాను. అలా లూజ్లాగా ఎందుకు చేస్తావు, సరిగ్గా ఆలోచించి చేయి అంటే, అవును కదా, అరే కదా అనుకోండి. బికాజ్ వీ హ్యావ్, అక్కడ మనం వినే ఓపిక ఉండాలి. ఇప్పుడు ధరణి, ఐ థింక్ యూ షుడ్ డూ దిస్, ఐ థింక్ యూఆర్ గోయింగ్ సమ్వేర్ రాంగ్ ఇన్ దిస్ ప్రాసెస్ అన్నప్పుడు నువ్వు వింటున్నావు అనుకో, ఇట్ విల్ హెల్ప్ యూ. చెప్పేవాడు తిట్టేవాడు ఉండాలి లైఫ్లో. దట్స్ వేర్ ద ఫ్రెండ్స్ కమ్, వైఫ్ కమ్, లవర్స్ కమ్, గర్ల్ ఫ్రెండ్స్ కమ్, ఫ్యామిలీ, మదర్, ఫాదర్, బ్రదర్ కమ్స్. నువ్వు ఏం చేసినా రైట్ అనేవాళ్ళు, ఇంకా నిన్ను ప్రాసెస్లో ఉన్నప్పుడు గైడ్ చేసేవాడు కావాలి. డూ దిస్, డూ దాట్, డోంట్ డూ దిస్, డోంట్ డూ దాట్, ఇది చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ చెప్పకపోతే నువ్వు చేయరా అన్నీ నువ్వు నెగిటివ్ ఫ్యాక్ట్స్ని ఆలోచించి చేయి. దట్స్ వాట్ యూ నీడ్ ఎ పర్సన్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, చేద్దాం, పెట్టే. నో, వీ డోంట్ డూ దట్. నో, ఎంత పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏమేమి పెట్టాలి, ఏమేమి పెట్టకూడదు, సో యూ విల్ థింక్ అబౌట్ ఇట్. నో, సేమ్ థింగ్. అలాగే అంతే నీట్గా ప్లాన్ చేసేవాళ్ళు, లేదా నిన్ను గైడ్ చేసేవాళ్ళు తిట్టి నువ్వు చేస్తున్న తప్పు అనేవాళ్ళు ఒక్కరైనా ఉండకపోతే ఆ రిలేషన్షిప్ కాదు. సెకండ్, యూ సెడ్ దిస్, అదేదో అన్నావు కదరా ఈగో అనే విషయంలో. సో అక్కడ వచ్చిందనుకో, నీ దగ్గర ఎవరు ఉండరు, నీ దగ్గర ఎవరు మాట్లాడడానికి కానీ, నీతో ప్రాసెస్లో ఉండడం కానీ ఎవరికి నచ్చని. ఇప్పుడు నార్మల్గా బాగుండి వాళ్ళ ఈగో ఇక్కడ వర్క్ అవ్వలేదు అనుకో, వాళ్ళకి నచ్చదు. సో దే కెన్ వాక్ అవుట్. సో నిఖిల్, జనరేషన్ మిలీనియల్ అని, జెన్జీ అని, జెన్ ఆల్ఫా అని, జెన్ బీటా అని, అబ్బాబాబా చాలా. సో నువ్వు ఆబ్వియస్లీ యువర్ మిలీనియల్, రైట్? నీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి నువ్వు చూస్తున్న డిఫరెన్సెస్ ఏంటి? సో ఐఎమ్ సీయింగ్ 3 generations, ఇంక్లూడింగ్ మై డాడ్ అండ్ మామ్స్, నా తమ్ముడిది. మై బ్రదర్ ఇస్ అ జెన్జీ. సో అప్పట్లో పెద్దవాళ్ళు ఆర్థోడాక్స్గా ఉండేది. ఏం మాట్లాడన్నా వాళ్ళు చేసేదే మనం చేసేవాళ్ళం, అలా ఉండే. మనది 50-50, కొన్ని మీరు కొన్ని మేము. జెన్జీ ఇస్ లైక్ మనకేమంటుందో మనం చేయనివ్వండి, ఎందుకు చేయకూడదు, ఇట్స్ ఆర్ లైఫ్. అగైన్ 3 is నాట్ రాంగ్. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ అలా చేంజ్ అవుతూ వస్తుంది. ఇట్ ఈస్ నో వన్స్ ప్రాబ్లం. ఇప్పుడు నన్ను 30 years నుంచి ఒకలాగా పెంచేసి 31st yearకి నువ్వు ఇలా మారిపోతే అవ్వదు. ఆ 30 years నుంచి నేను క్యారెక్టర్ బయట పర్సనాలిటీని తీసి చేంజ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో దట్ ఈస్ వాట్ మిలీనియల్. దెన్ నా క్యారెక్టర్ నుంచి ఫుల్ బయటకు వచ్చింది నా తమ్ముడు జెన్జీ. సో నా ఇంట్లోనే 3 generations ఉన్నారు. అండ్ అగైన్ ఈ జెన్జీ ఈజ్ వెరీ ఫాస్ట్, they are very ongoing, they are into new things, they are exploring in many ways. It's very good. Like Cockroach Janata Party? Yeah. I don't want to go into politics, but yeah. But I'm telling in every field. అంటే ఇప్పుడు చాలా మంది జెన్సీ ఎలా అంటే చదువుతూ ఆన్లైన్లో వర్క్ చేసి డబ్బులు సంపాదించడం. మనకేంటి చదువున్నప్పుడు మర్యాద ఓన్లీ చదువు. ఇప్పుడు దే ఆర్ మల్టీ టాస్కింగ్. అండ్ అగైన్ మన జనరేషన్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సడన్లీ టు డూ అ మల్టీ టాస్కింగ్, బికాస్ ఇఫ్ ఐ నో టు యాక్ట్ ఐ క్యాన్ ఓన్లీ గో యాక్ట్. ఇప్పుడు యాక్ట్ చేస్తూ వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ టాలెంటెడ్ గిఫ్ట్, ఇట్స్ అ గిఫ్ట్. సో ఇప్పుడు నా తమ్ముడు చదువుతూ హీ యూస్ టు డూ సమ్ సైడ్ కిక్స్. సో ఒక ఇన్కమ్ వాడి పాకెట్ మనీ లాగా. మాకు ఆ ఏజ్లో మాకేం తెలియదు. యూ గాట్ మై పాయింట్. సో ఇట్స్ గుడ్, బట్ అగైన్ ఐ వాంట్ దిస్ జనరేషన్ Gen Z to use their mind, their task, their talents, their fast-moving personality in a way that country and in the people in the country should evolve, explore in a very good way.
ఎందుకంటే ఎస్ దేర్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ వీ హ్యావ్ టు ఆల్సో ఇఫ్ నువ్వు చెప్పావు కదా తలుచుకుంటే జనరేషన్ గవర్నమెంట్నే మార్చేస్తారు జెన్సీ వాళ్ళు. గవర్నమెంట్ని మారుస్తారో లేదో నాకు తెలియదు అది, బికాస్ ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఐ నో దే మైట్ బి నోయింగ్ ద ప్రొసీజర్ యాజ్ వీ ఆల్ నో. I want even the people to change because I don't want someone's daughter getting affected by some idiots. I don't want someone is getting hit by some drunkheads. I want to change it because ఇప్పుడు నాకు ఒకవేళ ఆప్షన్ ఉందనుకో నేను కొన్ని విషయాల్లో నేను మార్చేస్తారే. ఇప్పుడు ఎవరిదో ఇంటి కూతురుని రేప్ చేస్తే నేను ఎందుకు వదులుతా, నేను చంపేస్తా. ఆ ఫీలింగే ఉంటుంది నాకు. ఇండియన్గా ఐ హ్యావ్ దట్ ఫీలింగ్. ఇఫ్ ఎవడో పాప వెళ్తున్నవాడిని ఆడిని చంపి చేయను డబ్బులు గిబ్బులు లాక్కేలేదు. ఇట్స్ నాట్. ఆడు కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడతా ఉంటాడు. ఐఎమ్ లైక్ దట్ హ్యాస్ టు చేంజ్. దానికి ఇప్పుడు జెన్జీ వాళ్ళు దానికి ఒక స్టాప్ పెడతారా లేదా ఇప్పుడు ఆల్రెడీ మిలియన్లో వాళ్ళు పెడతారా, మన పాత జనరేషన్ వాళ్ళు రూల్స్ పెడతారా, నాకు సంబంధం లేదు. If that is going to change, I'll be putting my hand on it. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరబ్ కంట్రీస్లో ఎవరైనా ఏదైనా చేస్తే on spot. Yes. If that is going to happen, I'm voting for it. I'm not at all. I'm voting for it because ఎవరో కష్టపడి పెంచిన పిల్లల్ని ఈజీగా చంపేసి వెళ్ళిపోతారంటే ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్. నువ్వు ఇప్పుడు అన్నావు కదా, మన ముందు వాళ్ళైనా ఒక స్టెప్ తీసుకోవచ్చు, మన తర్వాత వాళ్ళైనా తీసుకోవచ్చు, లేదా మనమైనా తీసుకోవచ్చు. సో అలానే చాలా చేంజెస్ చూసాము తమిళనాడులో ఎప్పుడైతే విజయ్ గారు సీఎం అయ్యారు, తలపతి విజయ్. సో ఆయన సీఎం అవ్వగానే కొన్ని చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కాదు ఎక్కడైనా సరే గవర్నమెంట్ ప్రోటోకాల్ అంటే వెళ్తున్నారు అంటే కనుక ట్రాఫిక్ని మనం ఆపేస్తూ ఉంటాము. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇది నేను చూసా. అంటే చాలా చోట జనాల మధ్యలో సిగ్నల్ గంటన్నర ఆపేశారని గొడవ. ఎన్నో అంటే సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు ఉంటాయి అలాంటివి. మేమెందుకు ఆగాలి, మేమే కదా ఓటేసి గెలిపించింది, మేమెందుకు లైన్ లో. అంటే అవును, ఐ హావ్ సీన్ దిస్ పోస్ట్. ఎక్కడ అని ఎగ్జాక్ట్లీ తెలీదు. పర్సన్ పోలీస్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు దట్ దెర్ ఇస్ ఎ ప్రెగ్నెంట్ లేడీ ఇన్ దిస్ ట్రాఫిక్, అట్లీస్ట్ దాన్నైనా వెహికల్ అయినా వదలండి అంటే లేదు ఆగాల్సిందే అన్నట్టు ఇట్ వాస్ దే వర్ బిహేవింగ్. So that I feel very not right. So where that has changed in Tamil. అంటే నాకు అదే విజయ్ గారు వాళ్ళ ట్రూప్ అంటే with his team protest and all and team, he's going in a lane, other 2 lanes for the public. So it is going smoothly. So that is better than stopping everyone. No? Where alanti place lo ambulance can also go. Yeah. It's a free lane. Yeah. ఫర్ అంటే గవర్నమెంట్ కోసం పనిచేస్తున్న వాళ్ళకి. బికాస్ మనం అది కూడా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి వెళ్తున్నారు. అరే నేను అది ఓకే సీఎం ది రోడ్ పాస్ కాన్వా వెళ్తుంది, దట్ ఈస్ అగైన్ ఐ హావ్ సీన్ పీపుల్. ఇప్పుడు అంబులెన్స్ లో పేషెంట్స్ ఉన్నారు, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, ఒకరికి యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ లో ఐ హావ్ సీన్ దిస్. అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు, అది అంబులెన్స్ ట్రాఫిక్ లో ఉంటే సైడ్ ఇస్తారు కదా. దీస్ మ్యాడ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ ముందు వెనకాల వీళ్ళు వెళ్తున్నారు. ఒరే సిగ్నల్ జంప్ చేసుకుని ఒరే లెట్ దెమ్ గో. అటు ఇటు కొంచెమైనా ఏదైనా మిస్ అయ్యి నువ్వు పడితే నీకు మళ్ళీ ఇంకో అంబులెన్స్ తెప్పియాలి. వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్? యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఒక అంబులెన్స్లో ఆల్రెడీ ఎవరికో దెబ్బ తాగి రక్తం కారుతూ ఆడు బతుకోవడానికి ఆ చావు బతుకు మధ్యలో ఉన్నాడు, ఆడిని ఎమర్జెన్సీకి తీసుకెళ్తుంటే నువ్వు ఆడెనకాల వాడ ముందు వాడితో ఫాలో అవుతున్నావు ఏంట్రా పిచ్చోడ్లాగా అనిపించింది నాకు. సో జనాలు ఏం నేర్చుకోవాలంటావు? దే హ్యావ్ లాస్ట్ దేర్ హ్యూమానిటీ. They stopped being human at all. నాకు ఒక్కొక్కసారి మేము మనుషులము, మాకు ఒక మనసాక్షి అనేది ఎంతో మంది కోల్పోయారు. దే ఆర్ జస్ట్ సో గ్రీడీ, దే ఆర్ జస్ట్ సో బిహైండ్ మనీ ఆర్ ఐ డోంట్ నో. ఒక్కొక్కరు ఒక్కొక్క దీని మీద ఐ కెన్ పుట్ ఒక్కొక్క పేరు, బట్ ఎవ్రీ వన్ ఐ కాంట్ పుట్ ఇన్ ఐ డోంట్. ఇప్పుడు ఫస్ట్ like 4-5 years, till 4-5 years back, ambulance వస్తే I used to park the vehicle. Like I'm seeing people are chasing the ambulance. Zoom signal jump చేయొచ్చు, ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు, మాకు ట్రాఫిక్ ఫ్రీ, వీఆర్ VIP. వాట్ నాన్ సెన్స్. అటు సడన్ గా బ్రేక్ ఇచ్చి అడ్డలో ఎవడో వస్తే సడన్ గా వస్తే నువ్వు వెళ్ళి అదే అంబులెన్స్ గుద్దుకుంటావు, మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ఇంకా అదే అంబులెన్స్ ఎక్కిస్తారా? ఇంకో అంబులెన్స్ వచ్చేదా నువ్వు పడిసావాలి. నాన్ సెన్స్. ఐ డోంట్ నో. పేషెన్స్ లేదు. ఒక యూనో రెస్పెక్టింగ్ నేచర్ పోతుంది చాలా మందిలో. మర్యాదలు, రెస్పెక్టింగ్ నేచర్ పోతుంది. ఎన్నోసారి
ఎన్నోసారి ఇండికేట్ ఒక కార్ కొన్నప్పుడు ఐ హావ్ ఫేస్డ్ ఒక కార్ కొన్నప్పుడు ధరని యూ హ్యావ్ పేడ్ ఫర్ హెడ్ లైట్స్, యూ హ్యావ్ పేడ్ ఫర్ ఇండికేటర్స్, యూ హ్యావ్ పేడ్ ఫర్ బ్రేక్స్, అది అన్ని కలిపే కదా నువ్వు పే చేసి కారు లేదా స్కూటర్స్ బైక్స్ అన్న తీసుకునేది, రైట్? వీళ్ళు వాడరే, వీళ్ళు వెహికల్లో లేదు అన్నట్టు ఉంటారు. రైట్ వెళ్ళేవాడు లెఫ్ట్ నుంచి వస్తాడు ఇలా. సో దెర్ ఇస్ 3 లేన్, రైట్? మధ్యలో వెళ్ళేవాడు స్ట్రైట్ వెళ్తాడు, రైట్ నుంచి వెళ్ళేవాడు రైట్కి వెళ్తాడు, లెఫ్ట్ నుంచి వెళ్ళేవాడు లెఫ్ట్కి వెళ్ళాలి. ఈడు సర్వీస్ రోడ్ నుంచి వస్తాడు రైట్కి వెళ్ళడానికి. లైక్ యూటర్న్ చేస్తుంటే ఆడు మధ్య నుంచి స్ట్రైట్ వెళ్తాడు. అంటే నేను రైట్ లైన్ నుంచి యూటర్న్ చేస్తాను, నా మధ్య నుంచి ఇలా వస్తాడు. నాకు దిగి తిట్టేద్దామని కోపం వస్తుంది. నేను ఎలాంటివి ఫేస్ చేశానంటే, ఈమె అమ్మాయి, ఈమెది మనకంటే ఫాస్ట్ వెళ్ళేది, అసలు దీనికంటే ఫస్ట్ అసలు దాన్ని కట్ చేయాలి, అక్కడి నుంచి మనం దాని ముందు సందు దూరి వెళ్ళిపోవాలి. ఒకవేళ కార్ డ్యామేజ్ అయితే ఆమెది అవుతుంది కదా, నాదేమవుతుంది బొక్క అన్నట్టు కూడా ఐ హ్యావ్ సీన్ పీపుల్. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనిషికి పేషెన్స్ అనేది ఫస్ట్ కోల్పోతున్నారు మనిషి. అంటే నువ్వు నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారని ఎక్కడ రోడ్ మీద అనుకుంటున్నావు? నీ వర్క్ వైజ్ అనుకో, నీ కెరీర్ వైజ్ అనుకో, సంపాదన వైజ్ నువ్వు నీ సెటిల్ అయ్యే విధానం అనుకో, ఫ్యామిలీ గాయ లాగా అనుకో, లేదా ఒక ఫ్రెండ్ లాగా అనుకో, దాంట్లో నువ్వు ముందు ఉండాలని అనుకో. నువ్వు రోడ్లో కార్ ముందుకు వెళ్తే నా స్కూటీ ముందుకు వెళ్ళాలని దూర్చుకొచ్చి ఎవడైనా సడన్ గడ్డ వస్తే కార్కి ఏం కాదు, నువ్వు పోతావు. హెల్మెట్ వేసుకో చాలామంది, నాకు ఒక్కొక్కరు వస్తారు. సో దెర్ ఇస్ దిస్ రోడ్, మన దర్గా రోడ్ ఉంది, మేఫిల్ రోడ్. మేఫిల్ దాటంగానే హెచ్పి పెట్రోల్ బంక్ లో లెఫ్ట్ తీసుకుంటాం. సో దిస్ ఇస్ వన్ వే. అవతల వాళ్ళు ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి వస్తాడు, అక్కడ ట్రాఫిక్ ఉందని. లైక్ డూడ్, మళ్ళా ఆరోగ్యం ఆడుకుంటుంది. పక్కెళ్ళు, నేను ఒకరోజు ఆపా కారణ, నువ్వు ఎలా వెళ్తావు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్తే అటు నుంచి వెళ్ళు కావాలంటే. ఇటు నుంచి సుర్రు అని కార్లు వెళ్తున్నా, ఆడు వెళ్ళకపోతే ఫుల్ యాంగ్రీ అయ్యాడు. మనం కూడా ఏదో ఒక సిచ్యువేషన్ ఇలాంటిది ఫేస్ చేసినట్టున్నాము. నేను చేసింది చెప్పు. టుగెదర్ నువ్వు ఎక్కడో ఉండి నేను ఇక్కడనే ఉంటా, నీ బండిది నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావు అని. చోటి బాతే షూట్ తర్వాత వి వెంట్, మనం తినడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడో నేను అలాగే, బికాజ్ నువ్వు రాంగ్ వచ్చి ఆరోగ్యన్స్ ఎందుకు చూపిస్తున్నావు? వచ్చింది రాంగ్ సైడ్లో, నువ్వు రాంగ్ సైడ్లో వచ్చి నీకు నచ్చినట్టు ఆరోగ్యన్స్ చూపిస్తే బై ఐఎమ్ సో సారీ ఐఎమ్ నాట్ ఎ గాయ్ హూ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్, నేను తప్పు పడితే, నేను తప్పు ఉంటే ఓకే, నా తప్పు లేనప్పుడు తప్పు పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నా ఫ్యామిలీలో ఇటు నుంచి వెళ్ళిపో అంటే, నా తమ్ముడు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్కి తిడతావు, ఎందుకు వెళ్తావు? వై యూ హ్యావ్ టు గో? తప్పు ఆడు సరిగా వచ్చినా రాకపోయినా ఎఫెక్ట్ అయ్యేది మనం. ఇప్పుడు నువ్వు రాంగ్ రూట్లో కరెక్ట్గా వెళ్తున్నా, తాగున్నాడో లేదా హీస్ డ్రంక్, హీస్ కమింగ్ ఇన్ ద రైట్ వే అండ్ హీ డాష్డ్ యూ, దెన్ ఆల్సో ఇట్స్ అవర్ ఫాల్ట్. యూ గాట్ ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఆర్ డూయింగ్ అ మిస్టేక్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ యూ కెన్ గో లైక్ దిస్, నో? నీకు సో దేర్ ఇస్ దిస్ రోడ్ ఇలా ఉంటుంది అనుకో, ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది, ఇలా వస్తూ ఉంటుంది, ఇలా వెళ్తా ఉంటుంది, ఇక్కడ యూటర్న్ ఉంటుంది. ఈ యూటర్న్ దాకా ఎవడు వెళ్తాడని ఇలా దూరుతాడు. అవును, అక్కడ బ్యారిగేట్స్ ఉంటే బ్యారిగేట్స్ ని జరిపి మరీ వెళ్తారు. ఇప్పుడు ఆ యూటర్న్ లో వచ్చి స్ట్రైట్ గా వెళ్ళే కార్ కొంచెం స్లో చేసి అది ఖాళీ అవ్వగానే ఇలా మనం రైస్ చేస్తాం. ఆబ్వియస్లీ నెక్స్ట్ గేర్ చేయాలి, కొంచెం రైస్ చేస్తాం. ఆ లోపల ఆ టైం దూరుతాడు వీడు. ఇప్పుడు ఆ రైస్ చేసిన తప్పు మందా, ఈడు సగంలో వచ్చి దూరిన తప్పు మనదే తప్పు, మనం చూసుకోకుండా నడుపుతున్నాం. దట్ ఐ వుడ్ ఆస్క్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ద గవర్నమెంట్ టు మేక్ ష్యూర్, బికాస్ దానివల్ల ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నడుచుకుని వెళ్ళే పిల్లలు, ముసలి వాక్ వే పెట్టిన తర్వాత కూడా, అరే అవునరా, దరిద్రం రా అది. వాళ్ళు ఫుట్పాత్ పెట్టి నడుచుకుని వెళ్ళడానికి దాని మీద ఆటోలు బైక్లు వెళ్తా ఉంటారు రా. అండ్ అది వాళ్ళకి కొంచెం జీబ్రా లైన్ ఉన్నా సరే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి నడుచుకుంటే ఎందుకు వెళ్ళాలని మధ్య నుంచి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఇది రోడ్డు, ఆ ఫుట్పాత్ నడవడానికి ఉంటది కదా, అక్కడ బైక్ ఆటోలు ఎక్కిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ నడవాలి మీ తల మీద? నాకు మరీ దరిద్రంగా తయారవుతున్నారు చాలా కొంతమంది అయితే. సో ఇంకొకటి విజయ్ తలపతి గారు, ఇంకొకటి అంటే ఈ మధ్య ఈ జనరేషన్లో పిల్లల చదువుకి మనం సంపాదించింది, మనం ఎప్పుడైనా సరే అరే ఒక ఇల్లు కొనుక్కోవాలేమో, ఒక షెల్టర్ కావాలి నాకు అని ఆలోచించే మనస్తత్వం మన పేరెంట్స్ది ఉండే. అండ్ ఈవెన్ మనకి కూడా, నాకు తిరగడానికి ఒక బండి ఉండాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, ప్రతిరోజు నా వేళ్ళు లోపలికి వెళ్ళే అంత సంపాదన ఉంటే చాలు అని మన ఆలోచన. సో అలా పిల్లలకి ఇప్పుడు మై డాటర్, నా బిడ్డకి స్కూల్ కోసం నేను ఎట్లా తిరిగినా అంటే, నేను కొన్ని స్కూల్స్లో దే ఆస్ జస్ట్ లైక్ మన ఫీజు 1.5 lakhs అండి ఇక్కడ.
పర్ యానం నర్సరీకి 1.5, 1.75, 1.2 ఇలా ఉంది. నేను మోహిత్ లిటరలీ ఒక్కసారికి కదిలిపోయినట్టు అయింది. నాన్న మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి, మనం కడుతున్న ఫీజు ఏంటి, మన సంపాదనకి ఫీజుకి ఏమైనా సంబంధం ఉందా? ఇయర్లీ యానం 1.5 అట్లున్నా సరే నువ్వు ఎంత సేవింగ్స్ చేస్తే నీకు అంత అవుతుంది, రైట్? నువ్వు నెల 10,000 పక్కన పెట్టినా నీ జీతంలోకి వెళ్ళి 1,20,000 ఫీజు చూస్తే 1,50,000. మళ్ళీ అందులో యూనిఫామ్ మా దగ్గర నుంచే తీసుకోవాలి, బుక్స్ మా దగ్గర నుంచే కొనుక్కోవాలి, ఇన్ఫాక్ట్ పెన్సిల్ ఎరేజర్ కూడా మా నుంచే తీసుకోవాలి. ఫీజు ఓన్లీ ఫర్ ఫీజు, అది చదువుకోవడానికి. బండి స్కూల్ బస్ వేరు, ఎస్ మీ స్కూల్ బస్ వేరు. స్పోర్ట్స్ కి ఏదైనా అకాడమీ చేపియాలి, నేర్పించాలంటే దానికి పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నారంటే యూ హ్యావ్ టు పే 3,000, 4,000 సంవత్సరాలకు ఒక 3 లక్షలు వేసుకో, ఈజీగా అట్లా అయిపోతుంది. కానీ అదే తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా అనే ఒక చార్ట్ రిలీజ్ అయింది. This is an open thing that education has become a business for a lot of people because అఫోర్డ్ చేయలేకపోతున్నారు చాలా. and there are very good people who have come out. వాళ్ళ అంటే ఇప్పుడు చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి, కంపారిటివ్లీ అందరికన్నా కొన్ని తక్కువ ఇస్తున్న ఫెసిలిటీస్ ఇస్తున్న కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి. బట్ ఏమైపోయిందంటే 100 మంది జనాల్లో 10 కాలేజ్ స్కూల్లో ఉన్నాయి, కానీ ఆ 100 మందిని ఒకే కాలేజ్లో తీసుకోవట్లేదు. సో అగైన్ మంచిగా చదువు వాళ్ళకే అది వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఇలాంటిది వచ్చిన తర్వాత ఐ డోంట్ నో హౌ దిస్ గోనా బి ఎండ్. అండ్ అగైన్ దాంట్లో నేను చూసా కాలేజ్ బయటే బోర్డు వేయించేసి ఇక్కడి నుంచి ఈ క్లాస్కి ఇంత, ఇక్కడి నుంచి ఈ క్లాస్కి ఇంత ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజెస్ పెట్టేశారు. It has to be done in all India because there are a lot of talented kids who cannot afford, who don't have parents to give them afford అనే ఒక ఆపర్చునిటీ ఉంది అని అనుకోవచ్చు. వీళ్ళకి పాపం చదవాలి కానీ చదివించే వాళ్ళు అమ్మా నాన్న లేరు, లేదా చాలా మందికి ఎలా చదవాలి వెళ్ళాలి అని లేదు. ఎంతో మంది కాంపౌండ్ దగ్గర చూసి స్కూల్ పిల్లల్ని యూనిఫామ్లో చూసి ఇలా చూసే పిల్లల్ని చూసాను నేను కూడా. లైక్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేజ్ to adopt and do, because obviously men కి అలాంటిది ఇవ్వరు, ఎందుకంటే మెన్ ఇన్ సొసైటీ ఎదవలు. అదే అమ్మాయి సింగల్ గా ఉంటే అడాప్షన్కి ఇస్తారు, అబ్బాయిలకి ఇవ్వరు, బికాస్ అబ్బాయిలు ఎదవలు. ఐ హావ్ సీన్ సూర్య సార్, ఐ అడోర్ హిమ్ సో మచ్ మ్యాన్. ఎంతమందికి ఎడ్యుకేషన్ ఇచ్చిన తెలుసా మనిషి, తమిళ యాక్టర్ సూర్య. ఎంతమందికి ఐ సా సమ్మన్ టెలింగ్ అబౌట్ హిమ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ తమిళ్లో. సుమారు 600 కోట్ల వరకు he has done an charity kind of a thing to give them an education, kids who don't have that. నేను మా అమ్మ నాన్న వీళ్ళందరికీ చెప్పా, if I get in that space where I can do something, I want to invest in that charity, or else I want to be a part of it and make here also that happen wherever I ఒక ఫౌండేషన్ ఉంది అక్కడ. లేదు అంటే నేను కొత్తగా చేసేదానికి అది you don't know how it goes, right? అది నేను ఇప్పుడు 6 లక్షలు ఇచ్చి ఒక బిడ్డని నేర్పించాలంటే నేను ఇంకో 6 లక్షలు అది సెట్ చేయడానికి చేయాల్సి వస్తుంది. సో ఆ 6 లక్షలు ఇంకో పిల్లది ఎడ్యుకేషన్ అవుతుంది కదా బిడ్డది. సో ఇఫ్ ఐ గెట్ అ ఆపర్చునిటీ దెన్ ఐ వుడ్ రియలీ వాంట్ టు గో మీట్ సూర్య సార్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ హిస్ చారిటీ. ఫ్రమ్ ఆయన అక్కడంతా చేస్తున్నారు, నువ్వు ఇచ్చే డబ్బులు ఎంతో నాకు అయ్యే అంత ఒక్కరైనా లైఫ్లో చదివితే చాలు, వాళ్ళకి నచ్చినట్టు చదువుకుంటే చాలు అని నాకు ఉంది. బికాస్ ఐ సీన్ దోస్. ఎంత ఒక షోలో సూర్య సార్ ఇలా పిలిచి సడన్గా సర్ప్రైజ్ చేస్తే ఒక 20-30 మంది నించోబెట్టారు, డాక్టర్స్, ఇంజనీర్స్. ఈయన చదివిపించింది పిల్లలు. హీ వాస్ క్రయింగ్ లైక్ దిస్, హోల్డింగ్ హిస్ ఫేస్. ఇట్స్ లైక్ డూడ్, దట్ ఈస్ వాట్ ద రియల్ లైఫ్. నాకు అది ఒకటి ఉంది. ఇఫ్ ఐ గాడ్స్ గ్రేస్, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, లెట్స్ సీ. సో అంటే అది మార్పాలి. హీరోలు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు హీరోలే అని సూర్య సార్ నిరూపించారు. అండ్ అలానే తలపతి విజయ్ గారు కూడా నిరూపించారు. అండ్ అలానే ఒక రోజు నిఖిల్ కూడా అనుకున్న దానికి వెళ్ళి నిఖిల్ కూడా అలానే. నో, ఐ కాంట్ బి దట్ బిగ్ యాస్ దెమ్, బికాజ్ బట్ ఐ చేసిన దానికి నువ్వు గొప్పడు. నేను ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. నాకు ఒక చిన్న ఆశ ఉందిరా. ఆర్ఫనేజ్, వృద్ధాశ్రమం సపరేట్గా ఉంటాయి కదా. సో కిడ్స్ డోంట్ హ్యావ్ ఎల్డర్స్ టు టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దీస్ పీపుల్ డోంట్ హ్యావ్ ద కిడ్స్. యు గాట్ ద పాయింట్. వాళ్ళిద్దరిని పక్కన ఐ వాంట్ టు మేక్ ఇట్ అ సెటప్ వేర్ దే కెన్ బీ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు పెద్దవాళ్ళకి పిల్లలు ఉండరు, ఈ పిల్లలు ఉంటే వాళ్ళు నేర్పిస్తారు, దే విల్ గివ్ అ గైడెన్స్. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళనే ఇది ఉండదు, లేరు నా పెద్దవాళ్ళు లేదా ఫ్యామిలీ, దే విల్ హ్యావ్ దట్ గైడెన్స్.
I want to do that setup also. Let's see. let's hope for the best. And yeah, so upcoming projects ఏంటి? Upcoming విక్రమ్ సినిమాలు డ్యూటీ ఎలా నడుస్తుంది? it's అద్భుతంగా నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడదామన్నా ఎక్కడున్నావు? షూట్లో ఉన్నా విక్రమ్ ఆన్ డ్యూటీ, షూట్లో ఉన్నా విక్రమ్ ఆన్ డ్యూటీ. నెలకి ఎన్ని రోజులు పని చేస్తున్నావు అసలు? జరుగుతుంది. అందరూ కష్టపడుతున్నారు, దాంట్లో నేను ఒక భాగం అంతే. అదే నీ కష్టం ఎన్ని రోజులని అడుగుతున్నా. కష్టం అంటే కష్టం అని అనుకుంటే ఒక్కొక్కసారి అదే బాగానే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ నువ్వు షూట్ చేస్తున్నావు, దట్ ఇస్ నేను లక్. కనిపిస్తాను అంటే పాపం అక్కడ టెక్నీషియన్స్ అన్ని మోస్తూ ఉంటారు, కెమెరామెన్, డైరెక్టర్స్, వేరే ఆర్టిస్టులు ఉంటాం కదా. ఓకే చల్చా. విక్రమ్ ఆన్ డ్యూటీ ఎలా వచ్చింది ఆపర్చునిటీ? సో ఐ గాట్ అ కాల్ ఫస్ట్ ఆఫ్టర్ బిగ్ బాస్. నేను ఒప్పుకునే 6-7 months ముందు కాల్ వచ్చినప్పుడు ఇలా సీరియల్ అన్నట్టు వినిపించింది. మేబీ ఐ డోంట్ నో, నాకు రాంగ్గా వినిపించవచ్చు. సో లైక్ లేటెస్ట్ సినిమాలు జరుగుతున్నాయి, సీరియల్స్ ప్రస్తుతానికి చేయలేను అని పెట్టా. ఆఫ్టర్ 6 months అగైన్ దే కాల్, వీ హ్యావ్ టు డూ అ సిరీస్, ఫ్రీ ఉన్నారా అని. వస్తా. ఐ గేవ్ ఎన్ ఆడిషన్ అండ్ దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. యు గేవ్ ఎన్ ఆడిషన్? ఇట్స్ గుడ్ టు గివ్ ఎన్ ఆడిషన్. yes, చాలా మందికి ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళకి ఆడిషన్ అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా, ఐ లవ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వేర్ స్టోరీ ఇస్ ద హీరో. మజా వస్తుంది అలాంటిది. అంటే నువ్వు అప్పుడు ఎన్హాక్ట్ చేస్తావు, నీలో లేనిది నువ్వు తీయడానికి ట్రై చేస్తావు యాజ్ అన్ యాక్టర్. నీ క్యారెక్టర్ మీద స్టోరీ రాసేస్తే నువ్వు అలాగే చేస్తూ ఉంటావు అన్ని ప్రాజెక్టు, డిఫరెన్స్ ఉండదు. సో ఇప్పుడు దాకా నేను సీరియస్ క్యారెక్టర్ చేసిందంటే విక్రమ్ ఆన్ డ్యూటీ. అంత సీరియస్గా, అంత స్టేబుల్గా, కంపోజ్డ్గా క్యారెక్టర్స్ నాకు ఇప్పుడు దాకా దొరకలేదు. ఫస్ట్ ప్రాజెక్ట్ గోరింటాకులో ఫుల్ రౌడీ, ఫుల్ కోపం, బ్లాస్టింగ్, బీస్టింగ్, ఫుల్ కోపం, అగ్రెసివ్ కైండ్ ఆఫ్. దీంట్లో ఫుల్ సెటిల్డ్, సీరియస్, మైండ్ వర్క్స్ కైండ్ ఆఫ్ సెటిల్డ్ క్యారెక్టర్. ఇది ఒక సీరియస్, సెటిల్డ్, లిమిట్గా ఉండే, ఎంత మాట్లాడాలో అలాంటి క్యారెక్టర్ అది. అలాగే ఐ ఫెల్ట్. ఎందుకు ఆడిషన్ ఇవ్వకూడదు? హాలీవుడ్లో ఎన్నో సినిమా పెద్ద వాళ్ళని పిలిచి ఆడిషన్ ఇప్పిస్తారు. డూడ్, నేను ఇప్పుడు అది ₹1 కోటి అవ్వచ్చు, 10 కోట్లు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు, నేను ఆ ప్రాజెక్ట్ మీద పెడుతున్నాను అన్నప్పుడు ఐ వాంట్ ద క్యారెక్టర్ బి పర్ఫెక్ట్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? రాంగ్ కాదు, అది తప్పే లేదు. అది ఐ హావ్ లెర్న్ వన్ థింగ్. వాట్? దట్ ఈస్ వాట్ మనము అనుకుంటా, బా ఏంటి ఇప్పుడు నిఖిల్ని పెట్టి తీయాలి అనే సినిమాలు వేరు, దీంట్లో నిఖిల్ని పెట్టాలా, మంచి వాళ్ళని పెట్టాలా అనే సినిమాలు వేరు. అండ్ అగైన్ ఐ అగ్రీ దిస్. ఇప్పుడు ఓకే అని చెప్పి అన్ని సెట్ అయిన తర్వాత లేదు వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు చేసేవి కూడా ఉన్నాయి. అది ఆన్ స్పాట్ రేపు షూట్ అన్నప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యి వేరే మమ్మల్ని తీసిన రోజులు ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఇఫ్ ఐ అలా అయినప్పుడల్లా నేను ఒకటే అనుకుంటా, సంథింగ్ ఈజ్ బెటర్ వెయిటింగ్ ఫర్ మీ. సో అంటే ఆడియన్స్కి సింపుల్గా చెప్పాలంటే మేము కూడా మీలాగే, మా లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మా లైఫ్లో కూడా రిజెక్షన్స్ ఉంటాయి. ఏంటంటే పేరు ఉన్నంత మాత్రం, అదే మేము కనిపిస్తాము, మీరు కనిపించరు. పేరున్నంత మాత్రాన మా దగ్గరకు అన్నీ వస్తాయి అని కాదు, పేరున్నంత మాత్రాన మా దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయని లేదు. పేరుకి తగ్గ ఖర్చులు, వృత్తికి తగ్గ ఖర్చులు, అవన్నీ చాలా కామన్ లైఫ్లో. సో ఇప్పటి వరకు నిఖిల్ కనిపించిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫేవరెట్ ఏంటి? జనాల్లో బాగా వెళ్ళిన క్యారెక్టర్ ఏంటి? అన్నీ నా ఫేవరెటేరా, బికాజ్ నేను చెప్పాను కదా నేను ఇక్కడి నుంచి ఇష్టపడతా చేయడానికి. జనాల్లో బాగా వెళ్ళింది ఏంటి మరి? గోరింటాకు ఒకటి వెళ్ళింది, ఆ క్యారెక్టర్ ఫస్ట్. దాని తర్వాత ఇట్ కంటిన్యూడ్ వేరే ప్రాజెక్ట్స్ అని. నెక్స్ట్ బూస్ట్ అప్ వచ్చింది విక్రమ్ ఆన్ డ్యూటీ. అవునా? వావ్. సో ఎప్పుడైనా ఫ్యాన్ మీట్స్ అలాంటివి ఏమైనా పెట్టావా నిఖిల్? ఎందుకు ఫ్యాన్ మీట్స్ దేనికి పెడతారు? జస్ట్ టు ఇంటరాక్ట్, నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. బట్ ఎనీవేస్ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేదా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ ఈజీలీ గో మీట్ దెమ్. ఈజీ మీటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్ను కలవాలి అని అనుకుంటారు కదా చాలా మంది. ఇప్పుడు నీ ఫాలోవర్స్, నీ ఫ్యాన్సే అనుకుంటారు నిఖిల్తో కలవాలి, నిఖిల్తో మాట్లాడాలి. ఆన్ స్క్రీన్ నిఖిల్ని చూస్తాము, ఆఫ్ స్క్రీన్ నిఖిల్ ఎలా ఉంటాడు, ఆన్ అండ్ ఆఫ్ సేమ్ ఉంటాడు? ప్లాన్ చేస్తా, ఒక రోజు ప్లాన్ చేస్తాను నేను. లేదు, ఐ హ్యావ్ దట్, బట్ ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఒక టైం చేయాలి వేర్ ఐ క్యాన్ ఈజీలీ గెట్ ఇంటరాక్టెడ్ విత్. బికాజ్ వచ్చిన తర్వాత ఒక్కరు మిస్ అయినా నాకు బాగా అనిపిస్తుంది. నాకు అదొకటి ఉందిరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ మీట్ పెడితే కొంతమంది వచ్చారనుకో,
ఇప్పుడు ఆ టైం బీయింగ్ లో అందరినీ మీట్ అవ్వకు ఒక ఇద్దరు ముగ్గురు ఉండిపోయారు అనుకో, దిల్ హ్యావ్ దట్ గిల్ట్. సారీ, వాళ్ళకి ఒక బాధ, నీకు ఒక గిల్ట్ ఉంటుంది. నాకు అది ఇంత మందిని కలిసి ఆ టైం లేక ఒక్క అందరినీ కలిశారు, నన్ను మాత్రం కలవలేదని వాళ్ళకు ఉండకూడదు కదా. అది ఒక్కటి నాకు అది అవన్నీ కరెక్ట్ గా అందరినీ మీట్ అయ్యే టైం అంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ పొజిషన్ వేర్ ఐ కెన్ ఈజీలీ గ్యాదర్ ఎవ్రీ వన్, మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, టాక్ టు దెమ్ అండ్ స్పెండ్ టైం. అది ఒక సెటప్ అయిన తర్వాత నేను చేయడం అని అనుకున్నాను. నిఖిల్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో బిజినెస్ స్టార్ట్ చేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? చేస్తా బట్ ఐ హావ్ లాట్స్ ఆఫ్ ప్లాన్స్ దట్ క్లోదింగ్, ఫుడ్. I want to invest in few other business also. Let's see. So savings, you do savings? Savings అని ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లుకి వెళ్ళినాయి మొత్తం. Okay. So again I have to start from zero. Again you have to start from zero. Financially, yes. So yeah, అంటే ఫైనాన్షియల్లీ యు ఆర్ సెట్టింగ్ అప్ అండ్ ఆడియన్స్కి ఏమైతే కావాలో దానికోసం యు ఆర్ సెట్టింగ్ యువర్ సెల్ఫ్. It will take, say, good things take time. Yes. Obviously, it was not easy for me to buy a house. It took a lot of hard work. It took a lot of efforts for me to get, in that position. నాకు ఉండే మన ఊర్లో మా కోసం ఒక ఇల్లు లేకపోతే ఎట్లారా, మేము పుట్టిన ఊర్లో ఒక ఇల్లు ఉండాలి కదా. సో we did it. Now slowly everything is getting settled. నాకు ఎప్పుడు ఐ డోంట్ ఫీల్ దట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, బికాస్ ఐ ఫీల్ దట్ స్లోగా వెళ్తుందంటే ఇట్స్ గెటింగ్ స్ట్రాంగర్. లెట్ ఇట్ గో స్లోలీ, ఇట్స్ ఓకే. నాకు హరీ ఈరోజు తీసి పెట్టి రేపటికి వచ్చాను, నో, నథింగ్ విల్ కమ్ లైక్ దట్. సో ఐఎమ్ ఓకే గోయింగ్ స్లో. సో పుట్టిన ఊరు ఇచ్చింది ఏంటి, పెరుగుతున్న ఊరు ఇచ్చింది ఏంటి? పుట్టిన ఊరు నాకు ఇచ్చింది పద్ధతులు, మాట్లాడే విధానం, రెస్పెక్టింగ్ యువర్ ఎల్డర్స్, రెస్పెక్టింగ్ ద వే ఆర్ ద ప్లేస్ వేర్ యు ఆర్ రైట్ నౌ. అండ్ వచ్చింది ఊరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నన్ను ప్రేమించేసింది. లైక్ దే గేవ్ మీ అనదర్ లైఫ్, దే గేవ్ మీ అనదర్ కాన్ఫిడెన్స్, దే గేవ్ మీ అనదర్ పాత్ టు లీడ్ మై సెల్ఫ్. ఒక బేస్మెంట్, స్ట్రాంగ్ బేస్మెంట్, నిఖిల్ మావోడు అనే ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ ఇచ్చింది. అండ్ వాట్ షుడ్ ఐ సే? సో నిఖిల్ ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళిపోతాడు. నిఖిల్ ఫ్యూచర్లో, బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి ఒకటేరా, నేను కన్నడ, నేను తెలుగు, నేను హిందీ. ఐఎమ్ ఎన్ ఇండియన్, ఐఎమ్ జస్ట్ అన్ ఇండియన్. ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఒకటే 500 రూపీస్ నోటే ఉంది. దే ఆర్ నాట్ డిఫరెంట్లీ. నా పేరు రాసే లాంగ్వేజ్ మారవచ్చు కానీ పలికే విధానం ఒకటి, నిఖిలే అంటారు, హిందీలో అయినా తెలుగు అయినా. సో ఐ ఆమ్ నిఖిల్ ఎవ్రీవేర్, ఐఎమ్ ద సేమ్ నిఖిల్ ఎవ్రీవేర్. దట్స్ ఇట్. సో నాకు ఈ నిఖిల్ ఆ నిఖిల్ లేదు. ఐ ఆమ్ హ్యాపీ టు బి అన్ ఇండియన్, ఐఎమ్ ఎన్ ఇండియన్. సో అండ్ నో, ఐ మీన్ టు సే ఫ్యూచర్లో నిఖిల్ ఇక్కడ సెటిల్ అవుతాడు, అక్కడ సెటిల్ ఎక్కడైనా అవుతుంది నాకు అది, బికాజ్ ఐ డోంట్. అక్కడ ఒక ఇల్లు ఉంది, మరి ఇక్కడ కూడా ఇల్లు తీసుకునే ప్రయత్నం. ఒకవేళ దేవుడు రాసుంటే కొంచెం ఖచ్చితంగా తీసుకుని, ఎందుకు తీసుకో, ఇఫ్ ఐ హ్యావ్ టు నేను తీసుకుంటా. బట్ అగైన్ ఐ వుడ్ ఇన్వెస్ట్ దాట్ మచ్ ఆన్ ప్రాపర్టీస్. నాకెంత కావాలో అంత నీట్గా తీసుకొని మిగిలింది ఐ కెన్ ఇన్వెస్ట్ నా ఫ్యూచర్ కిడ్స్ మీద, లేదా నేను వెళ్ళే ట్రిప్స్ మీద, ఆర్ ఎనీథింగ్ ఫర్ మై ఫ్యామిలీ ఆర్ మై ఫ్రెండ్స్. ఐ డూ దాట్. నాకు కొన్ని పర్సనల్ ఆశలు ఉన్నాయి, అది చేయాలి. అవి అయిపోతే ఇంకా అది నేను రాసుకున్నా, ఏం చేయాలి ఐ డోంట్ వాంట్ టు సే. సో ఖాళీగా ఉన్నప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు? ఇంట్లో ఒక సినిమా పెట్టుకుంటాడు, ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఇంట్లో కూర్చొని వండుకుని తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళ మొత్తం. నిన్న విక్రమ్ డ్యూటీలో అలీ క్యారెక్టర్ చేస్తాడు, ఆర్యా, హిజ్ నేమ్ ఇస్ ఆర్యా. సో నేను బిర్యానీ చావగొట్టాడు నేను చాలా రోజులు. ఆడ పాపం నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉండి బిర్యానీ కర్రీ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి మేమందరూ కలిసి తిని, ఐ లవ్ టు హ్యావ్ టైమ్ లైక్ దాట్. సో ఖాళీగా ఉన్నప్పుడు ఐ క్లీన్ మై థింగ్స్ స్టఫ్ ఆర్ అరేంజ్ మై షూటింగ్ స్టఫ్ వాట్ ఎవర్, లేదా ఏదైనా వేరే పర్సనల్ వర్క్స్ ఉంటే ఐ డూ దాట్. And I have 2 cats, so I'll take care of them. I'll be with them. సో ఇప్పుడు స్కై డైవింగ్ చేయాలి ఉందా? నాకు హైట్ ఫోబియా ఉంది. సో ఒక్కసారి ఐ హావ్ డన్ దిస్, అదే మనం బోట్లో పారాషూట్లో కట్టించి స్పైక్ వదిలేసి లాక్కెళ్తారు కదా, వాట్ యు సే, పారాగ్లైడింగ్. యా, దట్ ఐ హావ్ డన్. ఒక స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ టు స్కై డైవ్.
ఆఫ్టర్ దిస్ ఫోబియాని యూ హ్యావ్ ఫోబియా పోవడానికి. పోవాలి భయం ఎందుకు నాకు వచ్చింది అది? తెలీదు, ఐ డోంట్ నో. నాకు 10th 11th ఫ్లోర్ తర్వాత కింద చూస్తే చూడలేను, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గోనా ఫాల్, ఐఎమ్ లైక్ సంథింగ్ ఈస్ పుల్లింగ్ మీ డౌన్ అనిపిస్తుంది. నాకు ఇక్కడ దాకా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఐ డోంట్ నో. అండ్ పారాగ్లైడింగ్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ సో మచ్ ఓవర్ థింకింగ్. ఇలా కింద చూస్తే మొత్తం సముద్ర, నథింగ్ ఇస్ దర్, బోట్ ముందుకు ఉంది కదా, ఐ సీ డౌన్ సముద్రమే అంతా. సముద్రం అది పైకి వెళ్తూ 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 నాకు ఇలా హ్యావ్ యూ సీన్ మెగ్ సినిమా? ఇట్స్ షార్క్ వన్. ఎస్. సో నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏంది ఇప్పుడు కింద నుంచి షార్క్ ఇలా పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి, లైక్ ఆరెల్స్. ఇంకోటి ఏంటంటే దిస్ ఐ హావ్ సీన్ సమ్ యాక్సిడెంట్స్ ఇన్ పారాగ్లైడింగ్. ఇలాంటి చేసినప్పుడు సడన్ గా రోప్ అది అయిపోతే నేను ఎక్కడికి పోతాను ఆ పారాషూట్. రీసెంట్ గా కూడా ఏదో స్కై డైవింగ్ ది రోప్ లేకుండా వదిలేసి, oh my god, I have seen this, లైఫ్ రోప్ లేకుండా. ఆమె పాపం, it's a girl I think. Yes. Like she was happy going that and they just pushed her to top on my shirt అనిపించింది. లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. నేను అది చేసినప్పుడు ఏంది ఇప్పుడు రోప్ కట్ అయిపోతే సడన్ గా నేను ఎక్కడి దాకా తీసుకెళ్తుంది ఇది, మళ్ళీ నన్ను ఎవరు పట్టుకుంటారు ఒకటి, నాకు అవన్నీ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ అబౌట్ దిస్, చిన్నపిల్లలకి బంచ్ ఆఫ్ బెలూన్స్ ఇచ్చి వదిలేస్తే ఆ పిల్లలకి పైకి పట్టుకుంటారు. సో ఐ వాజ్ లైక్, ఇప్పుడు కూడా అది చెప్తున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. ఐ వాజ్ లైక్ దిస్ అండ్ దెన్ ద బోర్డ్ ఈస్ గోయింగ్ దేర్. ఐ వాజ్ లైక్, ఐ జస్ట్ సా అప్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ డూడ్, ఏదైతే అది ఓకే. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళు దగ్గరికి తీసుకున్నప్పుడు నీళ్ళు వెళ్ళి ముంగిస్తారు. అవును, నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఐ ఫెల్ట్ అగైన్, ఇంకోసారి వెళ్తారా అంటే నీకు దండమయ్యా అన్న. దాని తర్వాత నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు. అండ్ దెన్ ఎందుకో వాళ్ళందరూ ఎంజాయ్ చేసింది చూసి వై ఐఎమ్ ఓన్లీ గెటింగ్ దిస్ ఇన్ మై బ్రెయిన్, మళ్ళీ వెళ్ళా. దెన్ ఐ ఫెల్ట్ బెటర్. అండ్ దెన్ ఐ హ్యాడ్ బీన్ టు నేపాల్ ఫర్ ఎ ప్రాజెక్ట్ షూటింగ్ శ్రవంతి అనే సీరియల్. అక్కడ సో నెక్స్ట్ వాట్ వీ డిడ్ ఇస్, వెనకాల గైడ్ ఉంటాడు, కైట్ లాగా వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళా అది కొండపై నుంచి మళ్ళా ఇక్కడ పడితే నీళ్ళలో పడదు, దెబ్బ తగలదు, అక్కడే మొత్తం పేలిపోతుంది. అండ్ దెన్ వెన్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ లైక్, హీ వాజ్ సేయింగ్ కళ్ళు మూసుకో, ఐ విల్ టెల్ యూ వెన్ టు ఓపెన్. నా చేతిలో ఒక గోప్రో ఇచ్చేసాడు రికార్డ్ చేయడానికి. ఇట్ వాజ్ షూట్ అగైన్. నా హీరోయిన్ ఇంకో దాంట్లో వెళ్తుంది, నేను ఒక దాంట్లో వెళ్తున్నా, అండ్ వీ బోత్ హ్యావ్ అ గోప్రో టు షూట్. సో మనమే కెమెరామెన్ అక్కడ షూట్ చేసుకునే ఎక్స్ప్రెషన్స్ ఏం మళ్ళీ అడిగిచ్చి యూనో నాకు ఇది రికార్డ్ చేసి వదిలేస్తారు. ఆడు వెళ్ళే మనం టేక్ ఆఫ్ చేసుకునే ముందు 3 సార్లు అడిగారు, మీ వెయిట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ వెయిట్ ఎంత. 2 సార్లు నేను చెప్పా, 3సారికి నా డౌట్ వచ్చింది, ఇది ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడని. లేదు అది వెళ్ళిన తర్వాత సుబ్బని పడిపోద్దేమో, ఇద్దరు ఉన్నాం కదరా. ఇప్పుడు ఐ వాజ్ అరౌండ్ 86-89 దట్ టైం. ఆడొక 60-70 ఉంటాడు కదా, ఒక 150-120 కిలోలు ఉంటాం కదా. సో ఆ పారాషూట్ తీసుకెళ్తుందా లేదా పడేస్తుందా, ఫుల్ కొండలు, అది రాయల కొండలు, రాయలన్నీ ఉన్నాయి. ఎందుకు వెళ్తే హీరోయిన్ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె. ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. ఆమె టక్ 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 జమ్ముని వెళ్ళిపోయింది ఫాస్ట్గా. ఫస్ట్ పరిగెత్తి ఇలా జంప్ చేయాలి. నేను చేసినప్పుడు సార్ మీరేం చేయకండి, కాలు ఎత్తండి అన్నారు. ఒరే ఎందుకురా ఆమెతో ఒకలాగా నాతో ఒకలాగా, ఎందుకు ఆమె పరిగెత్తింది కదా అంటే నేను అమ్మత్తుకోరు అన్నాడు. సరే అంటే కాలు చెప్తే కింద కొడుతున్నాయి, బూడ్ ఆడు పరిగెత్తలేకపోతున్నాడు. నేను ఇలా అంటే హెల్ప్ చేసి వద్దు ఇలా నాకు తగులుతున్నాయిరా, అక్కడ రాయలు గుచ్చుకుంటున్నాయి కింద. అది ఇలా ఉంటది కదరా. సో వెన్ యూ గో దిస్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఇట్స్ నాట్ ఈవెన్. రాయల్ పైన కింద అయినా అది పైన ఉన్నదంతా తగులుతా పోతున్నాయి. నాకు మొత్తం నొప్పి వస్తున్నాయి కింద. నొప్పి వస్తున్నా అంటే మళ్ళీ ఇదే దగ్గర వెళ్తాను. నేను ఇలా అనుకుని ఇలా కాసేపు అయ్యి ఓకే ఓపెన్ సార్ అన్నాడు. ఆడేనికి కళ్ళు మూసాడు అర్థమైంది. గోడ పడితే కళ్ళు మూసుకొని పడవచ్చు, తెరిస్తే ఫుల్ పానిక్ అవుతాడేమో అనుకున్నాడు అంటే. అర్థమైంది నీకు? ఆడదానికి తర్వాత రికార్డ్ చేస్తూ నేను ఇలా చూస్తుంటే ఐ ఫెల్ట్ ఐ వాజ్ అ బర్డ్ దట్ టైం. You missed a lot before because of the phobia? I missed a lot. And then చేస్తున్నప్పుడు it will go like this, no? Mm-hmm. Yes. He'll take like this. I was feeling what birds are seeing, man. Alga rekkal undi valla this is what they call flying is like, and I felt very happy.
భయం పోయింది. కళ్ళు తెరవంగానే కాసేపు అనిపించింది నాకు, కింద భూమి పైన ఆకాశం మధ్యలో ఉంటే జగ్గనింది, ఆగింది ఒక సెకండ్ 2 సెకండ్స్ అంతా. బ్రీత్ అంటే బ్రీత్ తీసుకొని తర్వాత వెళ్ళి, అండ్ దెన్ ఐ డిడ్ ఇట్. దాని తర్వాత ఐ హ్యాడ్ బీన్ టు స్కూబా. అదొక ఫోబియా నాకు. అండర్ వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ. చెరువు ఓకే, రివర్స్ లో స్విమ్ చేయడం ప్రాబ్లం లేదు, ఐ డూ. సముద్రం మెగ్గే వస్తుంది నా తలకి. సముద్రం అంటే క్రొకడైల్, మెగ్ ఇవే వస్తాయి. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఐలాండ్, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. వేర్ డిడ్ యు గో? మలేషియా. మలేషియా. సో అండ్ దెన్ వి వెంట్, బోట్ నుంచి మనం వెళ్ళాం, ఐలాండ్ హాపింగ్ చేసాం. సో వెన్ ఐ వెంట్, బోట్లో వెళ్ళాం, హైలాండ్ హాపింగ్ చేసింది దిస్ వాటర్ బైక్లో. అండ్ దెన్ వెన్ వీ వెంట్ దేర్, స్కూబా డైవింగ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆడి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదా, ఇది పెట్టి అన్నాడు, ఓకే, నాట్ ఓకే, గుడ్, నాట్ అవట్లే, ఇది నాట్ ఓకే ఇవన్నీ చెప్పాడు. ఓకే అనుకున్నా. తర్వాత అన్ని ఫిక్స్ చేశాడు. అది అమ్మ ఎంత బరువు, నేను ఓకే అని వేసుకున్నా, అవన్నీ ఫిక్స్ చేసా. ఫస్ట్ ఒకరు పడ్డారు, వేరే కంట్రీ నుంచి కపుల్స్ ఎవరు వచ్చుంటే వాళ్ళు పడ్డారు. వాళ్ళు పడింది చూసి ఓ వా వింతేనా అనుకున్నా. తర్వాత పడు అన్నాడు, నాకు కార్నర్లో కూర్చోబెట్టాడు. వెనకాల మొత్తం సముద్రం, పడాలి ఇప్పుడు. ఆడ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టాడు. 3-4 ప్లేస్ వెళ్తే అక్కడ వద్దు అంటే ఏంటి అంటే జెల్లీ ఫిష్లు ఉన్నాయి అన్నాడు. ఇట్ విల్ స్టింగ్. సో తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ బాగుంది పడవచ్చు అన్నాడు. సార్ అలా కాదు, దీంట్లో లేవు, లోపలికి వెళ్ళి ముక్కులు నీళ్ళు పోతే వల్ల అన్నాడు. తర్వాత ఇలా పెట్టి ఇలా పడ్డా. పడిన తర్వాత బ్లాంక్ అవుట్ అయిపోయారా ఫర్ 30 seconds టిల్ ద గైడ్ కమ్స్ అండ్ పుల్ మీ అవుట్. ఐ వాజ్ బ్లాంక్ అవుట్. ఇలా పడంగానే ఏం కనపడట్లేదు నాకు, ఫుల్ బ్లాంక్ అవుట్. వాటర్ గాగుల్స్ అన్ని వేసుకున్నా, ఏం కనపడలేదు. అండ్ దెన్ ఐ కేమ్ అవుట్ అండ్ దెన్ ఐ వెంట్ ఇన్. సో బ్యూటిఫుల్ కలర్స్, సో బ్యూటిఫుల్ కలర్స్. నాకు అప్పుడు అనిపించింది, డూడ్ ఒక్కసారి భయం నుంచి బయటకు వస్తే ఎన్ని మంచి జరుగుతాయి కదా అని. దెన్ ఐ లెర్న్డ్. నౌ ఐ యామ్ ప్లానింగ్ స్కైడింగ్. అండమాన్ లో ఇట్ వాస్ వి హావ్ డన్ అసలు స్కూబా డైవింగ్, ఫ్రమ్ స్నార్క్లింగ్ అని ఉంటుంది. యూ విల్ బి తేలుతూనే ఉంటావు పైన. ఆఫ్టర్ స్కూబా డైవింగ్ ఇది ఇచ్చారు. నేను ఇంకా వాటర్ కనిపిస్తూ ఉంటాయి, తిరుగుతా. ఐ హావ్ దోస్ వీడియోస్. నాకు వీడియోస్ కావాలి. ఐ డోంట్ నో వాట్, అన్ని 360 కెమెరాస్ ఉంటాయి, తీసుకున్నా. నౌ ఐఎమ్ ప్లానింగ్ ఒక చోటకి వెళ్తే స్కై డైవింగ్, పారాగ్లైడింగ్ అండ్ స్కూబా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. అగైన్ ఐ వాంట్ టు గో. ఓకే, సో నిఖిల్ యాక్టింగ్ని నమ్ముకొని బతుకుతున్నాడా, డబ్బులని నమ్ముకొని బతుకుతున్నాడా? నేను నన్ను నమ్మి బతుకుతున్నా. కొన్నిసారి నా యాక్టింగ్ కూడా చాలా మందికి నచ్చకపోవచ్చు, కొన్నిసారి నా డబ్బు కూడా నా చేతికి రాకపోవచ్చు ఒక్కొక్కసారి. యూనో ద ఇండస్ట్రీ, ప్రతిరోజు డబ్బు మన చేతిలో ఉండదు. యూనో రావాల్సిన డబ్బులు కొన్నిసారి రావు. మన డబ్బులే, మన కష్టపడిన డబ్బులే రావు. సో నన్ను నేను నమ్మి బతుకుతా. బికాజ్ ఇట్స్ నాట్ దట్ నాకు ఒకరు గైడెన్స్ లేదు, లేదా జనాలన్నీ ఇష్టపడలేదని కాదు. దే డిడ్, బట్ అగైన్ ఐ ఆల్సో డిడ్ మై వర్క్, ఐ ఆల్సో డిడ్ మై పార్ట్, ఐ ఆల్సో వర్క్ హార్డ్ ఫర్ ఇట్. బికాజ్ నన్ను నేను నమ్ముతా. అవతల వాళ్ళు ఎంత రిచ్ అయినా లేదా ఎంత బొచ్చు అయినా ఐ డోంట్ కేర్. వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే నేను కరెక్ట్గా ఉంటాను. సో నన్ను నేను నమ్ముతా. సో ఎస్, ఫైనల్గా నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అబౌట్ లైఫ్? Life is very okay. So people get stressed, people get panic, people get worried about what's going to happen in life. Life is very simple. You are the people who are making it complicated. Just keep it simple. Everything will be beautiful. అంతే, జస్ట్ బీ సింపుల్, స్టే సింపుల్, నవ్వుతూ ఉండండి, హెల్తీగా ఉండండి, లైఫ్ ఆటోమేటికల్లీ హెల్తీ అయిపోతుంది ఈజీలీ. ఇప్పుడు ఒక రోజుని తీయాలంటే దాంట్లో ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళుని దాటి రోజు వస్తాయి కదా, దట్ ఈస్ లైఫ్. ఒక ఫ్రూట్ తినాలన్న పైన, దట్ ఈస్ లైఫ్. అన్నం తినాలన్న ఉడక, దట్ ఈస్ లైఫ్. పప్పు తినాలన్న, చికెన్ తినాలి, ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్ ఈట్, యూ హ్యావ్ టు డూ అ ప్రాసెస్. దట్ ఈస్ ద స్ట్రగుల్ ఆర్ ద ప్రాసెస్ ఇన్ యువర్ లైఫ్. కీప్ ఇట్ సింపుల్, ఎవ్రీథింగ్ విల్ బి డన్. అండ్ నేను అన్నాను కదా, వీడు 6 అడుగుల బుల్లెట్, సైన్యం విసిరిన రాకెట్. సో నీ సైన్యానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆబ్వియస్లీ సైన్యం లేనిది ఆర్టిస్ట్ లైఫ్ ఇస్
ఐ కెన్ అగ్రీ విత్ దట్. బికాస్ ఆ ప్రేమ, కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం Yes. లేకపోతే కష్టం. ఇంకో స్టెప్ వేయడానికి రీజనే వాళ్ళు, భయమే ఉండదు. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి భయం, రీజనే వాళ్ళు. దే ఆర్ ద వన్. అండ్ వాళ్ళు నా సైన్యం కాదు, నేను వాళ్ళ సైన్యం అనుకుంటా. బికాజ్ దే నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు బుల్లెట్ లేదా మిసైల్ని ఎప్పుడు వదలాలి, ఎప్పుడు దించాలి. అండ్ నీ సైన్యం గురించి మాట్లాడాలంటే దట్ భీమవరం ఇన్సిడెంట్ అప్ప. మనం షూట్కి భీమవరం వెళ్ళినప్పుడు నిజంగా టీం అందరికీ, మా అందరికీ ఫుడ్ ఇచ్చి ఆ ప్రేమ, ఐ మీన్ నేను అప్పుడు కూడా అన్నారే క్యా తెరే ఫ్యాన్స్ క్యా. నేనైతే ఫ్యామిలీ అనుకున్నా, ఎక్స్టెండెడ్. ఎస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బట్ జనరలీ ఒక ఫ్రెండ్ ఏమో అనుకున్నాను నేను. దట్ ఈస్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నారా, ఏంట్రా ఫ్యాన్స్ కూడా అలా ఉంటారా. మొత్తం క్రూ అందరికీ కూడా నాన్ వెజ్, వెజ్ మొత్తం మా కోసం వండి, ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ నిఖిల్ అన్న వస్తున్నాడు, నిఖిల్ అన్న మా ఇంటికి వస్తున్నాడు, నిఖిల్ అన్న మా ఇంటికి వస్తున్నాడు. ఈ సైన్యం కోసం, ఎస్, ఈ సైన్యం కోసం, ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసం నిఖిల్ ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి, హెల్దీగా ఉండాలి. అండ్ ఆ సైన్యం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు వాళ్ళకి మించిన స్ట్రాంగ్నెస్తో నీ కెరియర్లో ఉండాలి. అండ్ వాళ్ళచే ఎప్పుడు విడవకుండానే ఉండాలి అని హార్ట్ఫుల్లీ అనుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది గుడ్ లక్ నిఖిల్. సో బికాస్ నేను చూసిన నిఖిల్ ఎప్పుడైతే ఎలా అయితే ఉన్నాడో, నేను ఫస్టే అసలు ఎవడు ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, బా ఏంది వీడికి ఇంత పొగరు, అసలు ఏంటి అని అనుకున్నాను. బట్ అరే వీడు నా ఫ్రెండ్ రా అనే స్టేజ్కి వచ్చాం మనము. వి టాక్. నేను లోగా ఫీల్ అయినప్పుడు కాల్ చేసే ద వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ యూ ఇన్ మై లైఫ్, అండ్ యూ నో దట్. సో నేను ఎప్పుడు ఫాలో వచ్చిన క్యా హాల్ రే, దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ నిఖిల్ సేస్, క్యా చల్ రా, క్యా హాల్ హై. సో ఎస్, మేరా హాల్ హర్ వక్త్ వైసా హీ रहना. అండ్ నువ్వు హెల్దీగా ఉండాలి, అమ్మ నాన్న బాగుండాలి, ఒక మంచి అమ్మాయి నీ లైఫ్లోకి రావాలి. ఐ వాంట్ దట్ గర్ల్ టు బీ ద బ్లాంకెట్ ఫర్ ఎవర్. సో నీ తొలి మెట్టు నుంచి ఎండింగ్ వరకు తను ఆ బ్లాంకెట్ అలానే హోల్డ్ చేయాలి, నీకు ఆ వార్మ్త్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నేను ఎదగాలి, నాతో పాటు అందరూ ఎదగాలి. దట్స్ వాట్ ఐ విష్. అండ్ నువ్వు ఎదుగుతావు. ఇలాంటి షో ఇంకా పెద్ద పెద్దగా అయ్యి ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఆ పెద్ద సెలబ్రిటీస్లో నేను ఉంటాను. సో ఎస్, ఇది క్యూట్, అంటే చాలా ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ కూడా కదా. లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్క చాప్టర్ ఉంటుంది నిఖిల్ చెప్పినట్టు. సో స్టార్ట్ అయినప్పుడు ఉంటే దానికి ఎండ్ కూడా ఉంటుంది, కానీ మధ్యలో చాప్టర్స్, పేజీలు ఎలా అయితే ఉంటాయో అలానే మన లైఫ్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. బీ స్పోర్టివ్. అండ్ ఎస్, ఎప్పుడు ఆ 3 M's గుర్తున్నాయి కదా నిఖిల్ చెప్పింది, దాన్ని బాగా ఫాలో అవ్వండి, ఇంకా లైఫ్ బ్యూటిఫుల్గా చేసుకోండి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక అద్భుతమైన సెలబ్రిటీతో మళ్ళీ ఉంటాను. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ విజువల్ టాక్స్ పాడ్కాస్ట్. Don't forget to subscribe, like and share Visual Talks only on YouTube. Thank you.